అభిజ్ఞ అంటే తెలుసుకోవాలనే కోరిక. ఈరోజు మనం 6th క్లాస్ ఎన్‌సీఈఆర్‌టీ హిస్టరీ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ హంటింగ్ అండ్ గ్యాదరింగ్ అనే టాపిక్ నుండి గ్రోయింగ్ ఫుడ్ వరకు కూడాను. అంటే చాప్టర్ 2ని మనం ఈరోజు హ్యాపీగా డిస్కస్ చేసుకుందాం. ఇది ఎన్‌సీఈఆర్‌టీ ఫౌండేషన్ కోర్స్‌కి సంబంధించినంత వరకు కూడాను హిస్టరీ సెకండ్ చాప్టర్. ఈ లెసన్‌కి సంబంధించినంత వరకు కూడాను అసలు చిన్న బ్రీఫ్ చెప్తా. యాక్చువల్లీ ఈ ఆదిమానవులు ఎర్లియస్ట్ మ్యాన్స్ తీసుకునేటప్పుడు వీళ్ళంతా కూడాను కథ అసలు ఎలా ఉండేది, వీళ్ళు రోజు కూడాను ఫుడ్ కోసం అనమాట రకరకాల ప్లేసెస్కి హంటింగ్ చేసేవాళ్ళు. సో హంటింగ్ ఒకటి, అండ్ సెకండ్ అనమాట చాలా వరకు ఫుడ్ని గ్యాదర్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు. ఎక్కడైనా పడిన పళ్ళు కానీ పువ్వులు కానీ ఇలాంటి వాటన్నిటిని పట్టుకుని వచ్చేవాళ్ళు. సో ఈ రకంగా చేసేవాళ్ళు. సో ముందుగా వీళ్ళ పరిస్థితి అంతా కూడా హంటింగ్ అండ్ గ్యాదరింగ్ ఉండేది. కానీ ఇలా హంటింగ్ గ్యాదరింగ్ చేసేటప్పుడు వీళ్ళు పక్కా అనమాట ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి, ఇంకో ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి మూవ్ అవుతూ వెళ్ళాల్సిందే. ఇది పాయింట్ 1. బట్ ఇలాంటి వాళ్ళు ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్కి మూవ్ అవ్వకుండా ఇకపైన ఏం చేశారంటే ఒకే ప్లేస్లో సెటిల్ అయిపోయారు. ఎందుకు? ఒకే ప్లేస్లో ఇల్లు కట్టుకొని మరీ కూడాను సెటిల్ అయిపోయారు. ఎందుకు? దీని వెనక ఏదైనా రీజన్ ఉందా? ఎస్, రీజన్ అనేది ఉంది. ఏంటి అని అంటే మేజర్గా కూడాను వాళ్ళు ఇక్కడ నుంచి కూడా కల్టివేషన్ స్టార్ట్ చేశారు. సో ఎప్పుడైతే వాడు కల్టివేషన్ స్టార్ట్ చేశారో ఇక పంట పొలాన్ని అనమాట కాపాడుకుంటూ ఆ పంట పొలాన్ని నీట్గా పెంచుకుంటూ వీళ్ళందరూ కూడా అగ్రికల్చర్ చేసుకుంటూ సో ఇలా ఈ క్రాప్స్ని మేనేజ్ చేసుకుంటూ ఒకే ప్లేస్లో ఉండాల్సి వచ్చేది. ఒక ప్లేస్లో ఒక కల్టివేషన్ వేసారంటే మినిమం 6 months అక్కడ ఆ ప్లేస్ని కాపాడుకోవాల్సిందే. సో ఈ టైంలోనే వీళ్ళు ఏంటంటే ఇలా చాలా ఇల్లులు ఒకే ప్లేస్లో ఉండడం వల్ల హ్యూమన్స్ మధ్య రిలేషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఇలా రిలేషన్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళకి ఒక హెడ్ అనే కాన్సెప్ట్ వచ్చింది, వాళ్ళకి మ్యారేజ్ అనే కాన్సెప్ట్ వచ్చింది, వాళ్ళకి రిలేషన్షిప్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఇదంతా ఎలా ఫామ్ అయింది? వాళ్ళకే ఒక హెడ్ నుండి ఒక చిన్న గవర్నమెంట్ లాంటిది ఫామ్ అయింది. వాళ్ళకే ఒక పెద్ద పెద్ద రాజ్యాలు అనేవి అలా మెల్లమెల్లగా ఫామ్ అయ్యాయి. అలా ఒక పెద్ద మహిస్మతి సామ్రాజ్యం కూడా ఫామ్ అయింది. అంటే ఎక్కడో హంటింగ్ చేసుకున్న వాళ్ళు ఒక ప్లేస్లో సెటిల్ అయినప్పటి నుండి మెల్లమెల్లగా ఇంతవరకు పెరిగిపోయాయి. ఎందుకు ఇదంతా జరగడానికి మేజర్ రీజన్ ఏంటి అనేది ఈ లెసన్లో చూద్దాం. యాక్చువల్లీ మనం ఎర్లియస్ట్ పీపుల్ అనే కాన్సెప్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎర్లియస్ట్ పీపుల్ PUOPLE ఎర్లియస్ట్ పీపుల్ వీళ్ళ సంగతి చూసుకుంటే మనం మాట్లాడుకున్న మాట ఏంటి? ఈ ఎర్లియస్ట్ పీపుల్ వీళ్ళు యాక్చువల్లీ కూడాను 2 million years ఎగో అనుకుని మనం మాట్లాడతాం. సో 2 million years ఎగో అయితే వీళ్ళని 2 million years ఎగో కదా మనం మాట్లాడతాము. ఈ 2 million years ఎగో కన్నా ముందు వీళ్ళు అసలు ఎలా ఉండేవాళ్ళు? ఎస్, వీళ్ళు ఉన్నది యాజ్ ఏ హంటర్ అండ్ గ్యాదరర్గా ఉండేవాళ్ళు. కానీ ఎప్పుడైతే సిచ్యువేషన్ మారాక వీళ్ళ యొక్క సిచ్యువేషన్ అనేది మారాక వీళ్ళు ఇప్పుడు ఎలా మారారంటే ఫుడ్ కల్టివేటర్గా మారిపోయారు. అట్ ద సేమ్ టైం ఫుడ్ కల్టివేటర్ అంటే సింపుల్గా చెప్పాలంటే వీళ్ళు ఇప్పుడు ఒక ఫార్మర్, అండ్ ఇంకొక మాటలో చెప్పాలంటే ఇప్పుడు ఒక హెర్డర్ అంటే పశువులను పెంచే స్థాయికి కూడా పెరిగిపోయారు. అంటే ఇదంతా కూడా మళ్ళీ ఎప్పుడో కాదు, ఇది జస్ట్ ఇదంతా మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఈ సిచ్యువేషన్ అంతా కూడాను మారింది జస్ట్ రీసెంట్గానే అనమాట. రీసెంట్గా అంటే దట్ మీన్స్ జస్ట్ 12,000 years ఎగోగా మాత్రమే ఇదంతా మారిపోయింది. జస్ట్ 12,000 years ఎగో ఈ సిచ్యువేషన్ అంతా మారిపోయింది. అంటే జస్ట్ 12,000 years ఎగో ఈ సిచ్యువేషన్ అంతా మారిపోవడానికి ఏంటి రీజన్స్ వచ్చాయి? యాక్చువల్లీ ఏం రీజన్స్ వీళ్ళని ఈ 12,000 years ఎగో మధ్య వీళ్ళకి ఏ రీజన్స్ ఈ ఎర్లియస్ట్ పీపుల్ని కాస్త ఫుడ్ కల్టివేటర్గా మార్చింది అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. ఈరోజు ఈ లెసన్లో మనం ఏం చేస్తామంటే ఈ 12,000 years ఎగో అసలు ఏం జరిగింది, ఎందుకు వీళ్ళు ఇలా మారిపోయారు, ఈరోజు ఎందుకు వీళ్ళు ఇంత అప్డేటెడ్గా మారిపోయారు, ఆ చేంజెస్ గురించి ఈరోజు నేర్చుకుంటాం. పదండి, మీ అందరికీ కూడాను మోస్ట్ వెల్కమ్ టు దిస్ లెసన్. అందరికీ ఈ ఒక సింపుల్ ఐడియా వచ్చి ఉంటుంది. సో ఎలా ఈ రకంగా చేంజెస్ వచ్చాయి అంటే సింపుల్గా ఒకే ఒక మాట చెప్తారు, క్లైమేట్ చేంజ్. సో ఎస్, వాళ్ళు గెస్ చేసింది కూడా కరెక్టే. క్లైమేట్లో చేంజెస్ రావడం వల్ల ఈ సిచ్యువేషన్స్ అన్నీ వచ్చాయి అనుకుని. సో ఈరోజు ఈ లెసన్లో ఈ మొత్తం సంగతి అంతా కూడా మనం చేసుకుందాం. మీరు కూడా నాతో పాటు నోట్స్ రాసుకోండి హ్యాపీగా. హంటర్ అండ్ గ్యాదరర్స్ అనే హెడ్డింగ్తో మనం స్టార్ట్ చేస్తున్నాం మన యొక్క లెసన్ని. ఈరోజు ఈ లెసన్లో ఈ హంటర్ అండ్ గ్యాదర్ అనే కాన్సెప్ట్ని తీసుకొని మనం ఇప్పుడు ఏం మాట్లాడతాం, అసలు ఏం మాట్లాడబోతున్నాం అనేది మనం ఇప్పుడు యాక్చువల్లీ చూసుకున్నట్లయితే ఈ మొత్తం చాప్టర్ని కూడాను మనం సింపుల్గా చెప్పాలంటే ఒక 4 headings ఇప్పుడు మనం కంప్లీట్ చేయబోతున్నాం. సార్ ఏంటి సార్ ఆ 4 headings ఇప్పుడు చూపిస్తాయి? యాక్చువల్లీ ఈ మొత్తం చాప్టర్లో మనం మాట్లాడబోయేది అన్నిటికన్నా ఫస్ట్ది ఏంటి అని అంటే వాళ్ళు మూమెంట్ ఒక ప్లేస్ నుండి మరొక ప్లేస్కి మూమెంట్ అవ్వడానికి రీజన్ ఏంటి? ఇది పాయింట్ 1 మనం చూడబోయేది. అండ్ నెంబర్ 2
వాళ్ళు ఏ టూల్స్ అసలు యూజ్ చేశారు? అసలు ఈ హంటర్స్, గ్యాదర్స్ అనేవాళ్ళు ఏ టూల్స్ యూజ్ చేసేవాళ్ళు? ఈ టూల్స్ యూజ్ చేసే దాంట్లో ఏమైనా చేంజెస్ వచ్చాయా? ఇది అవసరమా అంటే యాక్చువల్లీ మనం హిస్టరీని టెక్స్ట్ బుక్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకుంటున్నాం కాబట్టి డెఫినెట్లీ అవసరం. అండ్ నెంబర్ 3, ఈ లెసన్లో మనం ఏది నేర్చుకుంటామంటే వాళ్ళు ఏ ప్లేసెస్లో అసలు లీవ్ చేశారు, వాళ్ళు ఏ ప్లేసెస్లో అనమాట అసలు నివసించడం స్టార్ట్ చేశారు అనేది మనం చూస్తాం. అండ్ ఇంకా లాస్ట్ది డి. ఈ డి రీజన్ ఏంటంటే వాళ్ళకి నాలెడ్జ్ ఆఫ్ ఫైర్ గురించి మనం చూస్తున్నాం. వాళ్ళకి నాలెడ్జ్ ఆఫ్ ఫైర్ ఏమైనా ఉందా, ఫైర్ని యూజ్ చేయడం వాళ్ళకి ఏమైనా తెలుసా అనేది. ఎందుకు ఫైర్ యూజ్ చేయడం అనేది ఎంత ఇంపార్టెంట్ థింగ్ అంటే యాక్చువల్లీ మనిషి లైఫ్ అనేది ఎప్పుడైతే ఫైర్ అనేది వచ్చిందో, ఫైర్ వచ్చాక వాళ్ళ ఫుడ్ని ఇక నుంచి కూడా వండుకొని తినడం స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే వండుకొని తినడం స్టార్ట్ చేశారో వాళ్ళకి ఫుడ్ చాలా వేగంగా అరగడం మొదలెట్టింది. దీనివల్ల వాళ్ళకి ఎక్కువ ఎనర్జీ వచ్చేసేది చాలా ఫాస్ట్గా. అండ్ నెంబర్ 2, ఎప్పుడైతే ఫైర్ వచ్చిందో వాళ్ళ మైండ్లో కూడా చిన్న చిన్న చేంజెస్ వచ్చాయి. ఈ చిన్న చిన్న చేంజెస్ మనుషులను కాస్త కొంత తెలివైన వాళ్ళగా చేశాయి. అండ్ లాస్ట్గా ఈ ఫైర్ వల్ల వాళ్ళు వేరే ఎనిమల్స్ నుండి ప్రొటెక్ట్ చేసుకోవడానికి కూడా యూజ్ అయ్యింది. వాళ్ళు ఏవైనా బిల్డింగ్స్ ఇలాంటివి కట్టాలంటే బంకమట్టి ఇలాంటి వాటిని కాల్ చేసి యూజ్ చేయడం మొదలుపెట్టింది. సో వాట్ నాట్ ఫైర్ అనే ఒక్క దాని వల్ల మొత్తం చేంజెస్ వచ్చాయి. సో ఈరోజు ఈ లెసన్లో ఈ హంటర్స్ అండ్ గ్యాదర్స్ అన్నిటికీ కూడా ఈ రీజన్స్ అన్ని కూడా మనం చెక్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ చెక్ చేయబోయేది ఏంటంటే వాళ్ళు ఒక ప్లేస్ నుండి మరొక ప్లేస్కి మూవ్మెంట్ అయ్యారని మనం చెప్పుకున్నాం కదా. సో ఒక ప్లేస్ నుండి మరొక ప్లేస్కి మూవ్మెంట్ అయ్యారు కాబట్టి ఈ మూవ్మెంట్కి రీజన్స్ ఏంటి అనేది మనం ఫస్ట్ చూస్తున్నాం. సో ఈ మూమెంట్కి రీజన్స్ ఏంటి అనేది మనం ఫస్ట్ చూస్తున్నాం. సో ఫస్ట్ రీజన్స్ కాబట్టి దీని అంతటినీ కూడాను ఏం చేస్తానంటే నేను సింపుల్గా దీని అంతటినీ కూడాను నేను ఇప్పుడు మొత్తం కూడాను ఒక చిన్న మ్యాప్ పాయింట్ ఆఫ్లో మీకు చెప్పేస్తాను. సో ఒక చిన్న మ్యాప్ పాయింట్ ఆఫ్లో చెప్తే హ్యాపీగా మీరు అర్థం చేసుకోండి. సో ఫస్ట్ రీజన్ చూద్దాం. యాక్చువల్లీ అన్నిటికన్నా ఫస్ట్ మనం మాట్లాడుకోవాలంటే వాళ్ళు ఎందుకు ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్కి వెళ్ళారు అనే దానికి వెరీ సింపుల్ ఆన్సర్, ఇన్ సెర్చ్ ఆఫ్ ఫుడ్. సో వాళ్ళు ఫుడ్ని సెర్చ్ చేసుకోవడానికి ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి ఫుడ్ సెర్చ్ చేసుకోవడానికి వెళ్ళారు. అదే ఫుడ్ ఎందుకు సెర్చ్ చేసుకోవాలి, ఇదేంటేమన్నా నిజంగా అవసరమా అనేది మనకు అనిపిస్తుంది. యాక్చువల్లీ ఒక ప్లేస్లో వాళ్ళు ఉన్నారు అంటే ఉదాహరణకి వాళ్ళు ఒక ప్లేస్లో ఉన్నారు, ఇది ఒక ప్లేసు, ఈ ప్లేస్లో వాళ్ళు ఉన్నారంటే అన్ని అవైలబుల్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో, సో వాళ్ళకి ఏదైతే అవైలబుల్ ఉన్నాయో ఆల్ అవైలబుల్ ప్లాంట్స్, ఎనిమల్స్ ఏవైతే వాళ్ళకి అవైలబుల్గా ఉన్నాయో వాటన్నిటిని కూడా వీళ్ళు ఏం చేస్తారు, ఖతం చేసేస్తారు. సో ఒక ప్లేస్లో ఉన్నారంటే మనుషులంతా కూడాను ఆ ప్లేస్లో ఉన్నవన్నీ కూడాను ఈటెన్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఒక ప్లేస్ అయిపోయిన తర్వాత వీళ్ళు డెఫినెట్లీ కూడా వేరే ప్లేస్కి ఇప్పుడు వెళ్ళాల్సిందే. వెళ్ళకపోయారంటే అక్కడ ఉన్నవన్నీ కూడా రిసోర్సెస్ అయిపోయాయి కదా, సో వీళ్ళకి చచ్చిపోతారు. ఇది ఒక మేజర్ రీజన్. ఇప్పుడు నెంబర్ 2, సో ఈ నెంబర్ 2 రీజన్ ఏంటి, వీళ్ళు ఎందుకు ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్కి వెళ్ళారంటే ఈ మ్యాన్స్ అనేవాళ్ళు వాళ్ళకి ఎనిమల్స్ని ఫాలో అయ్యేవాళ్ళు. సో వాళ్ళు ఏవైతే జంతువులు అనేవి ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వెళ్తున్నాయి ఫుడ్ కోసం వెళ్ళినవి కానీ, లేకపోతే వాళ్ళు పెంచుకున్న ఎనిమల్స్ ఇంకో ప్లేస్కి ఎక్కడైతే ఎనిమల్స్కి ఫుడ్ కోసం వెళ్తున్నారో అలాంటి ప్లేసెస్ కోసం వెళ్ళారు. సో ఎనిమల్స్ ఒక ప్లేస్ నుండి మరో ప్లేస్కి దేనికోసం వెళ్తాయి, అవి కూడాను ఇన్ సెర్చ్ ఆఫ్, సో ఇన్ సెర్చ్ ఆఫ్ ప్రే. సో ఇన్ సెర్చ్ ఆఫ్ ప్రే, ప్రే అంటే ఏంటి, అవి కూడాను ఆహారం కోసం ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్కి వెళ్తాయి కదా, వీళ్ళు ఆ ఎనిమల్స్ని వెంబడించుకుని ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. గొప్ప తెలివైన వాళ్ళు కదా వీళ్ళు కూడాను. అండ్ ఇంకొకటి రీజన్ వీళ్ళు ఎందుకు ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వెళ్ళారు, ఇంకొక రీజన్ చెప్తాను చూడండి. యాక్చువల్లీ ఈ సీ చూసుకున్నట్లయితే వాళ్ళు సీజనల్ ప్లాంట్స్, సీజనల్ ఎనిమల్స్ ఉంటాయి కదా, సో ఇన్ సెర్చ్ ఆఫ్ సీజనల్ ప్లాంట్స్ అండ్ సీజనల్ ఎనిమల్స్ ఉంటాయి. సో ఈ సీజనల్ ప్లాంట్స్ ఎనిమల్స్ని ఎత్తుక్కొని కూడాను వెళ్ళిపోయేవాళ్ళు. సో ఈ సీజనల్ ప్లాంట్స్ ఎనిమల్స్, సో ఒక్కొక్క ఎనిమల్ ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇలా వెళ్ళిపోతున్నప్పుడు డెఫినెట్లీ కూడా వాళ్ళు ఏంటంటే ఆ ఎనిమల్స్ని వెతుక్కుంటూ వెళ్ళిపోయేవాళ్ళంట. ఇంకొక బ్యూటిఫుల్ డి అనే పాయింట్ మీకు చెప్తాను చూడండి. వాళ్ళు ఎందుకు ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వెళ్ళారు అనడానికి ఇంకొక బ్యూటిఫుల్ రీజన్ ఏంటంటే వాళ్ళు వాటర్, సో ఇన్ సెర్చ్ ఆఫ్ వాటర్. సో వాటర్ని సెర్చ్ చేసుకోవడానికి, సో వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ కదా, ఈ వాటర్ని సెర్చ్ చేసుకోవడానికి వెళ్ళిపోయేవాళ్ళు. ఎక్కడైతే వీళ్ళు నాన్ పెరినియల్ రివర్స్ ఉండేవో, ఏవైతే నాన్ పెరినియల్ రివర్స్, అసలు పెరినియల్ రివర్స్ నాన్ పెరినియల్ రివర్స్ అంటే అర్థం ఏంటి సార్ అనుకున్నా అంటే యాక్చువల్లీ నాన్ పెరినియల్ రివర్స్ అంటే సంవత్సరం అంతా కూడా వాటర్ ఫ్లో అవ్వదు. ఎగ్జాంపుల్కి మన దగ్గర గోదావరి నది ఉంది కదా, ఈ గోదావరి నది, కృష్ణా నది, ఇలాంటి నదులన్నీ కూడా యాక్చువల్లీ నాన్ పెరినియల్ రివర్స్. మరి పెరినియల్ రివర్స్ అంటే ఏంటి సార్ అంటే పెరినియల్ రివర్స్ అంటే జీవనదులు అంటారు మన తెలుగులో. సో ఈ టైప్ ఆఫ్ నదులన్నీ కూడా యాక్చువల్లీ ఏంటంటే ఈ టైప్ ఆఫ్ నదులన్నీ కూడా నిజం చెప్పాలంటే సంవత్సరం అంతా వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది. సార్ ఎందుకు సార్ సంవత్సరం అంతా వాటర్ అనేది ఫ్లో అవుతుంటుంది, దీని
వెనక ఏమైనా రీజన్ ఉందా అంటే ఎస్, దీని వెనక రీజన్ ఉంది. దీని వెనక ఉన్న రీజన్ ఏంటంటే అవి యాక్చువల్లీ హిమాలయాల దగ్గర ఉంటాయి. హిమాలయాల దగ్గర ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటి, హిమాలయాల్లోనూ ఉన్న మంచంతా కరుగుతూ ఉంటుంది ప్రతిరోజు కూడా. ఆ కరిగిన మంచంతా కూడా వాటర్లో వస్తుంటుంది కాబట్టి సో త్రూ అవుట్ ద ఇయర్ వాటర్ అనేది ఆ నదుల్లో ఉంటాయి. అందుకే గంగా నది మనం జీవనదిగా ఫీల్ అవుతాం. బ్రహ్మపుత్ర అది కూడా జీవనది, సింధు నది వీటిలో సంవత్సరం అంతా వాటర్ ఉంటాయి. సో ఇప్పుడు వీళ్ళు ఏంటంటే వాళ్ళు ఉన్న ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వెళ్ళిపోవడానికి రీజన్ వాళ్ళ ఒకవేళ నాన్ పెరినియల్ రివర్స్ దగ్గర ఉంటే లైక్ కృష్ణా గోదావరి ఇలాంటివి ఎండిపోతే వాటర్ రిసోర్సెస్ కోసం వాళ్ళు ఇంకొక కొద్దిగా దూరం కూడా వెళ్తూ ఉంటారు. ఇది మూవ్మెంట్కి సంబంధించిన రీజన్స్ అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే టూల్స్ యూజ్డ్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు విన్నది యాక్చువల్లీ ఒక డెమో క్లాస్. ఈ డెమో క్లాస్ కానీ మీకు నచ్చితే ఇవే క్లాసెస్ అనేవి ఎన్సీఆర్టీ ఫౌండేషన్ క్లాసెస్ అనుకుని ఉంటాయి మన యాప్లో. సో ఈ యాప్లో మీరు ఉన్న వాటిని హ్యాపీగా మీరు ఓన్ చేసుకోవచ్చు. దీని యొక్క ప్రైస్ ఎంతంటే 4999 రూపీస్. ఇన్ కేస్ మీకు ఇండివిజువల్గా ఈ సబ్జెక్ట్ కావాలన్నా సరే, కేవలం ఈ ఒక్క సబ్జెక్ట్ మాత్రమే కావాలని అనుకున్నా సరే అలా కూడా తీసుకోవచ్చు. సో క్లాస్ వైజ్గా కూడా పర్చేజ్ చేయొచ్చు, హోల్ సబ్జెక్ట్ వైజ్గా కూడా పర్చేజ్ చేయొచ్చు. అలా కూడా పర్చేజ్ చేయొచ్చు. మన అభిజ్ఞ అకాడమీ యాప్లో ఉంటుంది. సో హ్యాపీగా మీరు మన యాప్కి వెళ్ళి రిజిస్టర్ అయ్యి సో చక్కగా మీకు కావాల్సిన కోర్సెస్ అన్ని మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఇది పాయింట్ 1. సో ఎన్సీఆర్టీ ఫౌండేషన్ క్లాసెస్ గురించి అయిపోయింది. నా యొక్క మేజర్ మోటివ్ ఏంటంటే ఎన్సీఆర్టీ ఫౌండేషన్ గురించి కాదు, నేను చెప్పాలంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ క్లాసెస్ అయిపోయిన తర్వాత మీకు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు స్టాండర్డ్ బుక్స్ చదవాలి. స్టాండర్డ్ బుక్స్ చదువుతున్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకాల కష్టాలు ఉంటాయి. సో ఆ కష్టాలు అన్నిటి గురించి ఒక్కొక్కరు తెలుసు. నేను యాక్చువల్లీ ఏం చేశానంటే సైన్స్ అండ్ టెక్, ఎన్విరాన్మెంట్ ఈ రెండు ఉన్నాయి కదా, ఈ రెండు కూడాను ఇది మీరు చదివితే మీరు ఇంకే బుక్ చదవాల్సిన అవసరం లేదు. పాయింట్ 1. ఇంకొకటి ఏంటంటే ర్యాంక్ అనేది పక్కా. ఓకేనా, ర్యాంక్ పక్క. ఈ సబ్జెక్ట్ నుండి ఏ టాపిక్ వచ్చినా సరే అలాంటివి చెప్పని ఈ క్లాసెస్ అన్నీ కూడాను హ్యాపీగా ఒక్కసారి ఇది చదివితే చాలు, మిగిలిన ఇంకేం అవసరం లేదు, ఏ బుక్స్ అవసరం లేదు అనే టైప్గా అంత డెప్త్గా అంత కాన్సెప్ట్స్ చెప్పాను. మీరు ఇన్ కేస్ యూపీఎస్సీ, ఏపీఎస్సీ, డైట్ ఏది చేస్తున్నా సరే ఈ కోర్సెస్ హ్యాపీగా తీసుకోవచ్చు. రెండోది యాన్సెంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ అండ్ మోడర్న్ హిస్టరీ. ఈ మూడు కూడా చాలామందికి నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. చెప్పేవాళ్ళు కానీ సరిగ్గా చెప్పకపోతే, మనసు పెట్టి చెప్పకపోతే, సరిగ్గా అక్కడ కాన్సెప్ట్ చెప్పకపోతే, కావాల్సినంత డెప్త్తో చెప్పకపోతే ఇబ్బంది అయిపోతుంది. సో ఈ యాన్సెంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ అండ్ మోడర్న్ హిస్టరీ ఈ మూడు కూడాను మీరు ఏ స్టాండర్డ్ బుక్స్ తీసుకున్నా సరే అన్ని స్టాండర్డ్ బుక్స్ని అర్థం చేసుకొని అన్ని స్టాండర్డ్ బుక్స్కి అనుగుణంగా చేసింది ఈ క్లాసెస్ అనమాట. యూపీఎస్సీకి సంబంధించినంత వరకు కూడా అయినా, ఏపీఎస్సీకి అయినా, దేనికైనా సరే స్పెక్ట్రము, అదే రకంగా ఆర్ఎస్ శర్మ, సతీష్ చంద్ర, అదే రకంగా బిపిన్ చంద్ర ఇలాంటి రకరకాల బుక్లు, ఆఖరికి స్టేట్ సిలబస్ అయినటువంటి బుక్స్తో కూడా అన్నీ కలిపి ఇక్కడ చేసిన క్లాసెస్ ఇవి. సో మనసు పెట్టి హ్యాపీగా మీరు ఇంకా వింటే చాలు, కాన్సెప్ట్స్ అన్నీ క్లియర్గా అర్థమైపోతే అన్నీ కూడా చిన్న చిన్న వీడియోస్లో ఉంటాయి. ప్రతి కాన్సెప్ట్ కూడా విత్ ఇమాజినేషన్, విత్ యానిమేషన్తో సహా ఈ క్లాసెస్ ఉన్నాయి. సో హ్యాపీగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు హ్యాపీగా ఈ క్లాసెస్ని ఓన్ చేసుకోండి, మీ ర్యాంక్ మీరు తెచ్చుకోండి. అండ్ ఇక పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ ఈ మూడు టాపిక్స్కి వస్తే యాక్చువల్లీ ఈ మూడు కూడా టెక్నికల్ టాపిక్స్. ఇక్కడంతా కూడా కాన్సెప్ట్స్ ఎంత ముఖ్యమో దాంతోపాటు ఫ్యాక్ట్స్ కూడా అంతే ముఖ్యం. అన్నిటికన్నా మించి చాలా వరకు మైండ్ మ్యాప్స్ కూడా అవసరం. వీటన్నిటిని నీడ్స్ అన్నిటిని సర్వ్ చేస్తూ ప్రతి ఒక్కరికి ప్రతి కాన్సెప్ట్ కూడా అర్థమయ్యే లెవెల్గా, ఎవరికైతే బేసిక్స్ లేకపోయినప్పటికీ అర్థం కావట్లేదు అని అనిపిస్తుందో వాడితో సహా ఈ క్లాసెస్ అన్నీ చెప్పడం జరిగింది. అన్నీ కూడా చిన్న చిన్న వీడియోస్తో విత్ డెప్త్ కాన్సెప్ట్స్తో అన్ని కాన్సెప్ట్స్ కలిపి సిలబస్లో ఉన్న ప్రతి కాన్సెప్ట్ని కలిపి చెప్పడం జరిగింది. యూపీఎస్సీకి, ఏపీఎస్సీకి, డైట్కి, టెట్కి అందరికీ కూడా సరిపోయేలాగా. సో ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉంటే హ్యాపీగా ఈ క్లాసెస్ని ఓన్ చేసుకోండి. ఇవన్నీ కూడా స్టాండర్డ్ బుక్స్ సంబంధించినంత వరకు. అండ్ దీంతో పాటుగా ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యాప్టిట్యూడ్ రీజనింగ్. ఎవరైతే కాంపిటేటివ్కి ప్రిపేర్ అవుతున్నారో యాప్టిట్యూడ్ రీజనింగ్ లేని బుక్ అంటూ లేదు. సో మీకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వింటారు, ఒక 30-40 ఇవి వీటితో నాకేం అర్థం కావట్లేదు, చాలా ఇబ్బంది అయిపోతుంది అని అనుకుంటారు. మీరు స్కూల్ టెక్స్ట్ బుక్స్లో మ్యాథ్స్ అయితే ఈజీగా చేసేస్తారు, ఎందుకంటే అన్నీ కూడా సెక్షన్ వైజ్గా ఉంటాయి, మోడల్ వైజ్గా ఉంటాయి. సో అక్కడ చేయడానికి ఒక 5-6 క్వశ్చన్స్ ఉంటాయి, వాటిని చేస్తే మీకు అండర్స్టాండింగ్ వస్తుంటుంది. సేమ్ అదే దాన్ని ఇక్కడ కూడా తీసుకొని వచ్చాను. ప్రతి లెక్క కూడా మోడల్ వైజ్గా తీసుకొని రావడం జరిగింది. సో ఇక్కడ నేనేంటంటే ఒక్క చాప్టర్కి సంబంధించినంత వరకు ఎన్ని మోడల్స్ ఉంటాయో అన్ని మోడల్స్ని కలిపి చెప్పడం జరిగింది. విత్ ఒక మోడల్కి సంబంధించి చాలా క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తూ మీ ముందే లైవ్స్లో సాల్వ్ చేస్తూ చేసిన క్లాసెస్ ఇవన్నీ కూడాను. సో ఒక్కసారి ఈ క్లాస్ వింటే, ఈ క్లాస్ని మీరు ఓన్ చేసుకుంటే మీకు ఇక నాకు ఈ క్వశ్చన్ రాదు అనే సమస్య అనేది లేదు, నాకు ఈ ప్రాబ్లం ఏ మోడల్లో ఉందో కూడా తెలియదు అనే ఆ ప్రాబ్లం కూడా ఉండదన్నమాట. అంతలా ఉంటుంది. సో ప్రతి కాన్సెప్ట్ కూడా, ప్రతి మోడల్ కూడా మీకు హ్యాపీగా డిస్కస్ అవ్వడం జరిగింది. అండ్ ఒక్కొక్క మోడల్కి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్
రకరకాల వెర్షన్స్లో రకరకాల బేస్లో చేయడం జరిగింది. అండ్ అన్నిటికన్నా ఈజియెస్ట్ మెథడ్స్. అండ్ ఇంకొక ముఖ్యమైన థింగ్ ఏంటంటే ఏవైతే ఒరిజినల్ మెథడ్స్ క్లాసికల్ మెథడ్స్ ఉన్నాయో వాటితో సహా చేయడం జరిగింది. చెప్తున్నా కదా, ఇది బేసిక్ నుండి మొదలు పెడితే క్యాట్ ఎగ్జామ్ వరకు కూడాను, ఓకే, క్యాట్ ఎగ్జామ్ వరకు కూడా అంత లెవెల్ వరకు చెప్పడం జరిగింది. సో ఇది ప్రతి బేసిక్ నుండి లాస్ట్ క్యాట్ ఎగ్జామ్ వరకు కూడా చేయొచ్చు అనమాట, ఓకేనా. సో ఈ క్లాసెస్ అన్నీ కూడా మన అభిజ్ఞ అకాడమీ యాప్లో ఉంటాయి. అండ్ అన్నిటికన్నా మించి మీరు ఇప్పుడు చూస్తున్న ప్రైజెస్ అనేవి తర్వాత ఉండకపోతే మాత్రం ఏం చేయలేను. ఎందుకంటే ఈ వీడియో అనేది హ్యాపీగా రికార్డ్ చేసింది కాబట్టి ఒకవేళ మీరు వెళ్ళి చూసినప్పటికీ ప్రైసెస్ అన్ని చేంజ్ అయ్యి ఉంటే అక్కడ డెఫినెట్లీ కూడాను సో ప్రైసెస్ చేంజ్ అయిపోయి ఈ వీడియో లాస్ట్ అయిపోయింది అని అనుకోవచ్చు. సో ఈ ప్రైసెస్ ఉన్నప్పుడు ఈ క్లాసెస్ హ్యాపీగా తీసుకోండి. అంత తెలిసిందే కదా, మనకి అభిజ్ఞ అకాడమీ యాప్ ఉంది. ఈ యాప్లో హ్యాపీగా క్లాసెస్ అన్నీ ఉంటాయి. హ్యాపీగా రిజిస్టర్ అయిపోండి. అండ్ అన్నిటికన్నా మించి లైఫ్ టైం వ్యాలిడిటీ. సో ఇప్పుడు మీరు వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు ఈ ప్రైసెస్తోనే క్లాసెస్ ఉంటే మాత్రం లైఫ్ టైం వ్యాలిడిటీ. తర్వాత జాయిన్ అయిన వాళ్ళకి లేదు, ఓకేనా. ప్రజెంట్ ఈ వీడియో చూసి ఈ ప్రైసెస్లో కొన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మాత్రం లైఫ్ టైం వ్యాలిడిటీ. మీరు కొనే ముందు చూసుకోండి ప్రైస్ ఏ రకంగా ఉంది, లైఫ్ టైం వ్యాలిడిటీ ఉందా లేదా అనేది. ఓకే, థ్యాంక్ యూ అండ్ బాయ్. ఆ తర్వాత మనం టూల్స్ యూజ్ చేయడం గురించి మాట్లాడాం కదా. ఈ టూల్స్ సంగతి చూస్తే ఏమేమి టూల్స్ వీళ్ళు అసలు యూజ్ చేశారు అనేది ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్. యాక్చువల్లీ వీళ్ళు యూజ్ చేసిన టూల్స్ ఏంటి అనేది మనం చూసేద్దాం. ఏం చెప్పాలంటే వీళ్ళు యూజ్ చేసిన టూల్స్ అన్నీ కూడాను నెంబర్ 1 వాళ్ళు స్టోన్ టూల్స్ యూజ్ చేశారండి. సో స్టోన్స్ని ఉంటాయి కదా, ఆ స్టోన్స్ని బాగా రఫ్ చేసి వాళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెపన్స్ గాను, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యామర్ గాను, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పియర్స్ కానీ ఈ రకంగా చేసేవాళ్ళు అనమాట. అండ్ నెంబర్ 2 చూసుకున్నట్లయితే వీళ్ళు ఇంకొక టైప్ ఆఫ్ టూల్స్ని కూడా యూజ్ చేశారు. అదేంటి అంటే బోన్ టూల్స్. సో జంతువుల యొక్క బోన్స్ ఉన్నాయి కదా, ఆ బోన్స్ని కూడా యూజ్ చేశారు. అండ్ నెంబర్ 3 ఏంటంటే వాళ్ళు వుడెన్ టూల్స్ కూడా యూజ్ చేశారు. సో ఈ వుడ్తో చేసేవి కర్ర ముక్కలతో చేసే టూల్స్ని కూడా యూజ్ చేశారు అనమాట. అయితే ఇక్కడ నా యొక్క బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈ టూల్స్ వాడారనుకో మనకు ఎలా తెలుస్తుంది అనుకోనంటే, యాక్చువల్లీ ఈ హిస్టోరియన్స్ ఆర్కియాలజిస్టులు వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళు ఈ భూమిని తవ్వేటప్పుడు వాళ్ళకి ఎక్కువగా కూడా స్టోన్ టూల్సే ఎక్కువగా దొరికేవి అనమాట. సో ఎప్పుడైతే వీళ్ళు స్టోన్ టూల్స్ దొరికాయో వాటిని అనమాట ఇంకా అర్థం చేసుకున్నారు, ఓహో వీళ్ళు స్టోన్ టూల్స్ ఎక్కువగా యూజ్ చేశారు అనే విషయం అనమాట. వీళ్ళు ఈ రకంగా అర్థం చేసుకునే వాళ్ళు. అయితే ప్రజెంట్ మాత్రం ఎక్కువగా దొరికినవి అయితే స్టోన్ టూల్స్ ఇలాంటివే దొరికాయి. బట్ చూడాలి ఇంకా ఫ్యూచర్లో ఇంకేం దొరుకుతాయి ఏంటో అనుకున్నాయి. ఇప్పటికే చాలా అయితే కనిపెట్టారు, గ్రేట్ వర్క్ అనమాట. సో ఇప్పుడు నా యొక్క క్వశ్చన్ ఏంటంటే అసలు టూల్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తారు అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇంపార్టెంట్ క్వశ్చన్కి మనం ఇప్పుడు ఆన్సర్ చెప్పేస్తాం. యాక్చువల్లీ ఈ స్టోన్స్ టూల్స్ కానీ ఏ టూల్స్ అయినా యూజ్ చేయడానికి రీజన్ మొట్టమొదటిగా ఏంటంటే వాళ్ళకి మీట్ కావాలి కదా. సో మీట్ కావాలి, ఈ మీట్ కావాలి అండ్ జంతువులు వేటాడాలి కదా. ఇలాంటి వాటిని వేటాడేటప్పుడు ఆ మీట్ని కట్ చేయడానికి డెఫినెట్లీ కూడా వీళ్ళకి టూల్స్ అనేవి కావాలి, పాయింట్ 1. అండ్ నెంబర్ 2 వాళ్ళు రకరకాల ట్రీస్ వాడేవాళ్ళు. ఈ రకరకాల ట్రీస్ వాడేవాళ్ళు కాబట్టి ఆ ట్రీస్కి యొక్క బార్క్ ఉంటుంది. సో ఆ చెట్టు యొక్క బార్క్ ఉంది కదా, ఆ బార్క్ని రిమూవ్ చేయడానికి అనమాట. ట్రీస్ యొక్క బార్క్ని రిమూవ్ చేయడానికి. సార్ ఎందుకు సార్ ఆ బార్క్ రిమూవ్ చేయాలంటే వాళ్ళు దాంతో రకరకాల వస్తువులు చేసేవాళ్ళు యాక్చువల్లీ, ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఎనిమల్స్కి స్కిన్ ఉంటుంది కదా. సో ఎనిమల్స్ని వీళ్ళు హంటింగ్ చేసిన తర్వాత వాటి యొక్క స్కిన్ని బయటకు లాగడానికి, సో వాటి స్కిన్ని బయటకు లాగడానికి. అండ్ ఇంకొకటి ముఖ్యమైనది ఏంటి అని అంటే ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఈ ఫ్రూట్స్ ఇలాంటి వాటన్నిటిని కూడా కట్ చేయడానికి ఇలాగా. అంటే మన ఇంట్లో ఇప్పుడు నిజం చెప్పాలంటే మన ఇంట్లో మనము కత్తిని ఏ రకంగా వాడతాము, లేకపోతే ఒక హ్యామర్ని ఎలా వాడతాము, ఒక అల్లం వెల్లుల్ని దంచడానికి ఒక రోకల్ని ఏ రకంగా వాడతాము, అదే రకంగా వీళ్ళు కూడా ఆ రోజుల్లో ఆ టైంలో ఆ రకంగానే యూజ్ చేసేవాళ్ళు అనమాట. నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి ఈ లెఫ్ట్ సైడ్ ఫోటోలో వీళ్ళు అవసరమైతే భూమిని డిగ్గి చేయడానికి తవ్వడానికి కూడా యూజ్ చేసేవాళ్ళు. ఇంకోటి చూడండి డ్రెస్సెస్ అనమాట, అవసరమైతే స్టిచ్చింగ్ కోసం డ్రెస్సెస్ మీద కన్నాలు పెట్టడానికి హోల్స్ చేయడానికి కూడా యూజ్ చేసేవాళ్ళు. సో ఈ రకంగా డిఫరెంట్ పర్పజెస్ మీద వాళ్ళు టూల్స్ అనేవి యూజ్ చేయడం మొదలు పెట్టారు. ఇక్కడే మీకు కొన్ని విషయాలు కూడా క్లియర్ చేయాలి. యాక్చువల్లీ మీరు సైన్స్ కాదు, యాక్చువల్లీ మీరు మాట్లాడుకుంటే కాదు, యాక్చువల్లీ ఎన్నిసార్లు యాక్చువల్లీ అనాలి. ఏం చెప్పాలంటే ఇక్కడ ఏజెస్ పరంగా చూసుకున్నట్లయితే ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఏజెస్ ఉంటాయి. అంటే టైం ఉంది కదా, టైంని మన హిస్టోరియన్స్ మన ఆర్కియాలజిస్టులు కూడా విడగొట్టేశారనమాట. సో ఎలాగంటే ప్యాలియోలిథిక్ అనుకున్నారు, ప్యాలియోలిథిక్. దాని తర్వాత సెకండ్ది మెసోలిథిక్ మెసోలిథిక్. అండ్ ఇంకో మూడోది ఒకటి చూడండి, దాన్ని నియోలిథిక్ అన్నారు.
ఏంటి లిథిక్ అంటే యాక్చువల్లీ లిత్ అంటే స్టోన్ అనమాట. స్టోన్ యూజ్ చేసే టైం. ఈ ప్యాలియోలిథిక్ టైం అంటే ఏంటి అని అంటే చాలా ఓల్డెస్ట్ టైం. అప్పుడు ఈ ఎర్లీ మ్యాన్స్ అనేవాళ్ళు ఎలాంటి స్టోన్స్ యూజ్ చేసేవాళ్ళు అనేది చెక్ చేశారు. అండ్ ఈ మిసోలిథిక్ టైం అంటే ఇది కాస్త మిడ్ టైం అనమాట. సో ఈ మిడ్ టైంలో ఇది ఎంతవరకు వీళ్ళు ఎలాంటి స్టోన్స్ యూజ్ చేసేవాళ్ళు అనుకుని. అండ్ లాస్ట్గా నియోలిథిక్ అంటే న్యూ టైమ్స్. సో ఎప్పుడైతే ఈ కొద్దిగా టెక్నాలజీ ఈ టైంకి పెరిగిందో, వాళ్ళు కొద్దిగా తెలివితేటలు పెరిగాయి, ఆ టైంలో ఎలాగ వాడారు స్టోన్స్ అనుకుని చూస్తే వీళ్ళు ఏం అబ్జర్వ్ చేశారంటే సైంటిస్టులు కూడాను, వాళ్ళు ఎప్పుడైతే ఈ ప్యాలియోలిథిక్ ఇలాంటి టైం ఉందో ఆ టైంలో అక్కడ స్టోన్స్ యొక్క క్వాలిటీ అయితే అంత బాగలేవు. ఓకేనా, క్వాలిటీ బాగలేవు. పాయింట్ ఏంటంటే దాన్ని అంత మంచిగా కూడాను డిజైనింగ్ చేసుకోలేకపోయాడు అనమాట. అదే మిసోలిథిక్ వచ్చినప్పటికి కొద్దిగా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. స్టోన్స్ అనమాట కొద్దిగా మంచి షేప్లో ఉన్నాయి, మంచి హ్యాండీగా ఉన్నాయి, మంచి క్వాలిటీగా ఉన్నాయి. అండ్ ఎప్పుడైతే నియోలిథిక్ టైం చాలా సంవత్సరాలు గడిచిపోయిందో వీళ్ళకి ఈ టెక్నాలజీ మీద కొద్దిగా అలవాటు పడిపోయింది. స్టోన్స్ మంచి షేప్లో ఉన్నాయి, ఎంత షార్ప్గా ఉన్నాయో ఇప్పుడు వాళ్ళు ఒక్కొక్కటి కూడాను ఒక్కొక్క షేప్లో. మనం ఈ రోజు వాళ్ళకు కత్తులు, కటార్లు అండ్ సుత్తులు, హ్యామర్స్ రకరకాలవన్నీ తయారు చేసుకుంటాము. సేమ్ అన్నీ కూడాను ఈక్వల్ డిజైన్తో, సూపర్ డిజైన్తో ఉన్నాయి అన్నమాట, చాలా ఫైన్ క్వాలిటీతో. సో ఈ రకంగా ఈ టూల్స్ అనేవి ఈ ప్యాలియోలిథిక్, మెసోలిథిక్ అండ్ నియోలిథిక్ అనే టైంలో విడగొట్టచ్చు. ఈ టైం బట్టి మనం ఏం చెప్పచ్చు అంటే టైం మారే కొద్దీ కూడాను, వాళ్ళకి టెక్నాలజీ పెరిగే కొద్దీ కూడాను వాళ్ళు ఈ స్టోన్స్ యూజ్ చేసే తగ్గట్టు కూడా మారిపోయాయి అనమాట. ఇప్పుడు నెక్స్ట్ మనం దేని గురించి మాట్లాడాలి అనేది ఇప్పుడు ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుతుంటే వాళ్ళు ఏ ప్లేసెస్లో లివ్ చేశారు, వాళ్ళు ఏ ప్లేసెస్లో బతకడం మొదలు పెట్టారు అనేది ఇప్పుడు ఇంపార్టెంట్ థింగ్ అనమాట. యాక్చువల్లీ ఇక్కడ వీళ్ళు ఏ ప్లేసెస్లో లివ్ చేశారు అనేది ఇప్పుడు మనం చూసుకుందాం. నిజం చెప్పాలంటే అన్నిటికన్నా ఫస్ట్గా వాళ్ళు ఎక్కడ నివసించారంటే ఎక్కడైతే వాటర్ క్వాలిటీ బాగుంటుందో, ఏ ఏరియాలో వాటర్ క్వాలిటీ బాగుంటుందో ఆ ఏరియాలో వాళ్ళు నివసించడానికి చాలా ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. పాయింట్ 1. అండ్ పాయింట్ 2, వాళ్ళు నివసించడానికి ఏ ప్లేసెస్ని ఎక్కువగా ప్రిఫర్ చేసేవాళ్ళంటే వాళ్ళు స్టోన్స్ని ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు కదా. వీళ్ళు స్టోన్స్ని బాగా యూజ్ చేసేవాళ్ళు కాబట్టి ఏ ప్లేసెస్లో మంచి క్వాలిటీ స్టోన్స్ దొరుకుతున్నాయో, సో ఏ ప్లేసెస్లో మంచి క్వాలిటీ స్టోన్స్ దొరుకుతున్నాయో ఆ ప్లేసెస్లో కూడాను వాళ్ళు వండడానికి అనమాట బాగా ఇష్టపడతారు. అండ్ నెంబర్ 3 రీజన్ ఏంటంటే వాళ్ళు ఎక్కడ మంచి రాక్ షెల్టర్స్ ఉంటాయి, అంటే వాళ్ళకి ఇల్లు కావాలి కదా, వాళ్ళు ఎంతకాలం ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి తిరుగుతుంటారు. సో వాళ్ళకి ఇల్లు కావాలి కాబట్టి వాళ్ళకి ఇల్లు ఆ రోజుల్లో ఎక్కడ ప్రొవైడ్ అయ్యేది, డెఫినెట్లీ కూడా అవి ప్రొవైడ్ అయ్యేది కేవ్స్లోనే. సో ఈ కేవ్స్లోనే దొరుకుతూ ఉంటాయి. సో వాళ్ళకి ఈ కేవ్స్ ఎక్కడైతే దొరుకుతాయో, ఎక్కడైతే మంచి షెల్టర్స్ దొరుకుతాయో ఆ ప్లేసెస్లో వాళ్ళు నివసించడానికి ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు అనమాట. సో ఈ కేవ్స్ వల్ల వాళ్ళకి లాభం ఏంటి, నెంబర్ 1 ఏంటంటే వాళ్ళకి రెయిన్ నుండి తట్టుకోగలరు, అండ్ వాళ్ళు కోల్డ్ నుండి తట్టుకోగలరు, అండ్ నెంబర్ 3 వాళ్ళు హీట్ నుండి కూడా తట్టుకోగలరు. సో ఎండకి, వానకి, వర్షానికి, చలికి అన్నిటి నుండి కూడా కాపాడుతున్నాయి కాబట్టి వాళ్ళకి ఎక్కడైతే మంచి మంచి షెల్టర్స్, కేవ్స్ దొరుకుతున్నాయో అలాంటి ప్లేసెస్లో వాళ్ళు నివసించడానికి అనమాట ఎక్కువగా ప్రిఫర్ చేసేవాళ్ళు. సార్ అలాంటి ప్లేసెస్ ఏవైనా ఉన్నాయా కొన్ని చెప్తారా అనుకున్నంటే ఎస్, మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. యాక్చువల్లీ ఎగ్జాంపుల్ పేరు ఏం పేరు అంటే భీంబెట్కా. ఈ భీంబెట్కా కేవ్స్ అనేవి చాలా ఫేమస్ అనమాట. యాక్చువల్లీ ఈ భీంబెట్కా, సో ఈ భీంబెట్కా కేవ్స్ ఎక్కడ ఉన్నాయి సార్ అనుకున్నాను అంటే యాక్చువల్లీ ఇవి మధ్యప్రదేశ్లో కూడా ఉన్నాయి. సో మధ్యప్రదేశ్. సో ఈ మధ్యప్రదేశ్లో సార్ అక్కడ మీకు ఇంకొక బ్యూటిఫుల్ క్వాలిటీ ఏం దొరుకుతుంది ఈ భీంబెట్కా కేవ్స్ అనే ప్లేస్లో అయితే అక్కడ వీళ్ళు వేసిన పెయింటింగ్స్ కూడా ఉన్నాయి. ఆ పెయింటింగ్స్ చూద్దాం ఒకసారి. భీంబెట్కా అనే ప్లేస్లో వీళ్ళు ఓల్డ్ టైమ్స్లో ఈ ఎర్లీ పీపుల్ ఏ రకంగా పెయింటింగ్స్ వేసేవాళ్ళు. సో చూసారు కదా వాళ్ళు ఏ ప్లేసుల్లో నివసించారు అనేది, అండ్ నివసించారు కదా, భీంబెట్కా పెయింటింగ్స్ చూసారు కదా, బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు చూడండి, మీకు యూపీఎస్సీ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు మనకేంటంటే క్వశ్చన్స్ అనేవి ఇలాంటి మ్యాపింగ్స్ నుండి వస్తాయి అన్నమాట, ప్లేసెస్ నుండి వస్తాయి. సో కొద్దిగా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. 6th క్లాస్ పిల్లలు మీకైతే పెద్దగా అవసరం లేదంటే సరదాగా వినండి. ఇన్ కేస్ మీలో కూడా మంచి మంచి టాలెంటెడ్ వాళ్ళు ఉన్నారు కదా. సో ఇక్కడ యాక్చువల్లీ చూడండి, ఫస్ట్గా ప్యాలియోలిథిక్ అంటే మీకు ముందే చెప్పాను కదా, చాలా ఓల్డ్ టైమ్స్లోకి వెళ్తే వాళ్ళకి అంత టెక్నాలజీ లేనప్పుడు వాళ్ళు రాయలేనంటూ వాడేవాళ్ళు అనే ప్లేసెస్ బట్టి కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. అవేంటంటే కర్నూలు కేవ్స్, హన్సింగి, ఈ 2 గుర్తుంచుకోండి. కర్నూలు కేవ్స్ అయితే చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ దాని తర్వాత నియోలిథిక్ సైట్స్, చాలా ఎక్కువ నియోలిథిక్ సైట్సే ఉంటాయి అనమాట. సో నియో అంటే కొత్త, లిథిక్ అంటే రాయి. సో ఈ బాగా టెక్నాలజీ పెరిగిన రోజుల్లో ఈ స్టోన్స్ యూజ్ చేసే టైమ్స్ అనమాట. ఆ రకంగా చూసుకుంటే ఇక్కడ బ్లూ కలర్లో ఉన్నాయి కదా, డావోజలి, చిరాంద్, కోల్దిహ్వా, మహర్గరా అండ్ బోర్జహోము, మెహర్గర్. ఇది ఒకటి బాగా గుర్తుంచుకోండి, మెహర్గర్, హల్లులు అండ్ పయ్యంపల్లి, ఇవన్నీ కూడాను. అండ్ అట్ ద సేమ్ టైం మెగాలిథిక్ సైట్స్ గురించి ఇప్పుడు కావాలి. సో యాక్చువల్లీ ఈ మెగాలిథిక్ సైట్స్లో చూసుకున్నట్లయితే మెగాలిథ్స్ అంటే ఏంటి అని అంటే
పెద్ద పెద్ద రాళ్ళు యూజ్ చేయడం అనమాట. అండ్ పెద్ద పెద్ద రాళ్ళు యూజ్ చేయడము. నెక్స్ట్ ఆ టైంలో ఏంటంటే ఎవరైనా చనిపోయారంటే వాళ్ళ సమాధుల దగ్గర కూడాను రాళ్ళు పెట్టడం అనమాట. అంటే కొద్దిగా సివిలైజేషన్ స్టార్ట్ అయింది, ప్రజలకి సొసైటీ అనే ఫీలింగ్ వచ్చింది. అలాంటి రోజుల్లో మెగాలిథిక్ సైట్స్ అంటారు. సో బ్రహ్మగిరి, ఆదిచల్లంపూర్ ఈ 2 కూడా బాగా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఇంకా కొద్దిగా టెక్నాలజీ పెరిగిపోయింది. టెక్నాలజీ పెరిగి ఇప్పుడు మనుషులు ఇంకొద్దిగా డెవలప్ అయిపోయారు, ఊర్లు కట్టుకుంటున్నారు. సో ఎర్లీగా విలేజెస్ని పెట్టుకుంటున్నారు. ఎర్లీ విలేజెస్ కట్టుకున్నది పేరు అంటే ఒకే ఒకటి గుర్తుంటుంది, అది ఇనామ్ గావన్. ఓకేనా, ఇనామ్ గావన్ అనే ప్లేస్. అండ్ లాస్ట్గా ఇంకొకటి మనం చూడాలి, అది ఏంటి అని అంటే మోడర్న్ సిటీస్. సో మోడర్న్ సిటీస్ అంటే ఇంకేమున్నాయి ఈ రోజుల్లో, ప్రజెంట్ రోజులే అవే ఏంటంటే కోల్కతా, ముంబై, ఇక్కడున్న హైదరాబాద్, ఇక్కడున్న ఢిల్లీ. సో మన ఇండియాలో ఉన్న సిటీస్ అన్ని పేర్లు కూడా వేసేసుకున్న అయిపోతాయి అనమాట. ఇవి ప్రజెంట్ డేస్. సో ఎక్కడో ప్యాలెలిథిక్ నుండి మొదలెడితే ఇప్పుడు ప్రజెంట్ మోడర్న్ సిటీస్ వరకు వచ్చేస్తున్నాయి. ఇవి వాళ్ళందరూ కూడాను నివసించిన ప్లేసెస్ అన్నీ కూడాను. సో ఇది అయిపోయింది. కొన్ని పెయింటింగ్స్ అన్నాను కదా, ఇక్కడ కూడా ఒక పెయింటింగ్ చూడండి. ఇది కూడా ఒక రాక్ పెయింటింగ్, భలే కామెడీగా ఉంటుంది. సో ఈ పెయింటింగ్లో కూడా ఏం తెలుస్తుందంటే ఆ రోజుల్లో ప్రజలు కొద్దిగా హంటింగ్ చేసేవాళ్ళు అనే విషయం అనమాట ఇక్కడ తెలుస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇంకా మనం మాట్లాడుకోబోయేది లాస్ట్ వన్, ఫైర్ గురించి. ఈ ఫైర్ కోసం అసలు ఎలా తెలిసింది అనేది అంటే నెంబర్ 1 ఏంటంటే కర్నూలు కేవ్స్ అని మీకు ఇంతకుముందే చూపించాను కదా. ఆ కర్నూలు కేవ్స్ దగ్గర ఏం దొరికిందంటే కాస్త యాష్ దొరికినట్టు దొరికింది అనమాట. సో అసలు ఈ ఫైర్ వల్ల యూజెస్ ఏంటి అంటే నెంబర్ 1 లైట్ వస్తుంది. ఓకే, లైట్. అండ్ నెంబర్ 2 చూస్తే ఇది రోస్ట్ చేసుకోవచ్చు, ఫుడ్ని రోస్ట్ చేసుకోవచ్చు. అండ్ నెంబర్ 3 చూసుకుని వస్తే ఇది ప్రొటెక్షన్ కింద కూడా యూజ్ అవుతుంది అనమాట. ఇది మేజర్గా కూడాను ఫైర్కి సంబంధించినంత వరకు కూడాను. అండ్ ఇంతకుముందు ఈ ప్యాలెలిథిక్, మెసోలిథిక్, నియోలిథిక్ గురించి మాట్లాడాను కదా. సో దీని గురించి ఇంకా కాస్త డీటెయిల్గా చెప్తే ఒకసారి వినేయండి. యాక్చువల్లీ పీపుల్ ఉన్నారు కదా, ఈ పీపుల్ వాళ్ళు యూజ్ చేసే టూల్స్. సో టూల్స్ని యూజ్ చేసిన దాన్ని బట్టి మనం కొన్ని రకాలుగా చేంజ్ చేయొచ్చు. అది ఏ రకంగా చేంజ్ చేయొచ్చు అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. యాక్చువల్లీ ఈ పీపుల్స్ అనేవాళ్ళు ఏ రకంగా వాడేవాళ్ళు అనే దాన్ని బట్టి చెప్పాం కదా. సో ఆ రకంగా చూపిస్తాను మీకు, చూడండి హ్యాపీగా. సో అది ఎలా అంటే 1, 2, 3 అండ్ 4 ఈ 4 టైప్స్లో యూజ్ చేయొచ్చు. అది ఏంటంటే నెంబర్ 1 చూస్తే 2 మిలియన్ ఇయర్స్ ఎగో. సో 2 మిలియన్ ఇయర్స్ ఎగో ఏంటి, 2 మిలియన్ ఇయర్స్ ఎగో ఏమైనా జరిగిందా అంటే ఎస్ జరిగింది, చాలా పెద్దదే జరిగింది. ఆ తర్వాత 12 మిలియన్ ఇయర్స్ అండ్ 12,000 ఇయర్స్ ఎగో. సో 12,000 ఇయర్స్ ఎగో మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, 2 మిలియన్ అంటే 20 లక్షల నుండి మనం ఎక్కడికి వచ్చాం, డైరెక్ట్గా 12,000కి వచ్చాం. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే 10,000. సో 10,000 ఇయర్స్ ఎగో ఇది. సో జస్ట్ 2,000 ఇయర్స్ మాత్రమే చేంజ్ వచ్చింది. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే 4,500 ఇయర్స్ ఎగో. సో ఇప్పుడు ఒక 4,500 ఇయర్స్ ఈగో మనం ఇక్కడికి వచ్చామన్నమాట. సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎంత డిఫరెన్స్ వచ్చిందో చూసారా, చేంజ్ అనేది ఎంతగా చేంజ్ వస్తుంది అంటే మీకు టైం గడిచే కొద్దీ మన సిచ్యువేషన్ ఎలా మారిపోయింది అంటే రోజుకి ఎలా మారిపోయిందంటే ఇక్కడ టైం గడిచే కొద్దీ కూడాను ఈ రోజుల్లో ప్రజెంట్ డెవలప్మెంట్ ఎలా ఉంది, ప్రతిరోజు ఒక ఇన్వెన్షన్ జరుగుతుంది, ప్రతిరోజు కూడా ఒక కొత్త టెక్నాలజీ క్రియేట్ అవుతుంది, ప్రతి 30 రోజులకి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వచ్చేస్తున్నాయి అనమాట. అంత ఫాస్ట్గా అయిపోయింది. కానీ అప్పుడు రోజుల్లో ఏవైనా చేంజ్ జరగాలంటే కొన్ని వేల సంవత్సరాలు పట్టేసేవి. ఫస్ట్ టైంలో చూసుకున్నట్లయితే 2 మిలియన్ ఇయర్స్ ఎగో నుండి 12,000 ఇయర్స్ ఎగో ఉంది కదా, ఈ టైంని ఏమని చెప్పొచ్చు, ఈ టైంని ఏమని పేరు పిలిచారంటే ప్యాలియోలిథిక్ ఏజ్ అనుకుని అన్నారు. సో ఈ టైంలో ఉన్న ఏజ్ని మనం ఏమంటామంటే ప్యాలియోలిథిక్. సో అసలు ప్యాలియోలిథిక్ ఏజ్ అంటే అర్థం ఏంటి, అసలు ఈ ప్యాలియోలిథిక్ ఏజ్ అంటే అర్థం ఏంటంటే సింపుల్గా ఒక మాట చెప్పాలంటే ప్యాలియో అంటే ఓల్డ్, లిథిక్ అంటే స్టోను. సో ఓల్డ్ స్టోన్స్ని యూజ్ చేసే ఏజ్ని మనం ఏమంటామంటే ఓల్డ్ స్టోన్ ఏజ్ అనుకుని అన్నాం అనమాట. నెక్స్ట్ ఆ తర్వాత ఇంకేదైనా ఉందా థింగ్ అనుకుని అంటే ఈ 12,000 నుండి 10,000 ఇయర్స్ ఈ మధ్యలో అనమాట సిచ్యువేషన్స్ కంప్లీట్గా చాలా మారిపోయి. నిజం చెప్పాలంటే ఎంతలా మారిపోయి అంటే క్లైమేట్ కండిషన్స్ కూడాను చాలా చేంజ్ అయిపోయాయి. ఒకప్పుడు భూమి చాలా కూల్గా ఉండేది, ఎంత కూల్గా ఉండడం వల్ల మొత్తం మంచు పడినది. కానీ ఎప్పుడైతే ఈ మంచు అనేది మారిపోయిందో, మంచు అనేది చేంజ్ వస్తుందో అప్పటి నుండి కూడా సిచ్యువేషన్ ఏమైపోయిందంటే మంచు కరగడం స్టార్ట్ అయిన తర్వాత చాలా ప్లేసెస్ డిస్కవర్ అయిన తర్వాత జంతువులు ఇవన్నీ కూడా అటు ఇటు వెళ్ళాయి. సో ఈ మూమెంట్లో ప్రజల లైఫ్లో కూడా చిన్న చేంజ్ వచ్చింది. ఈ టైంని ఏమని చెప్పామంటే మెసోలిథిక్ ఏజ్. మెసోలిథిక్ ఏజ్. సో ఇది మెసోలిథిక్ అంట.
అసలు మెసోలిథిక్ ఏజ్ అంటే అర్థం ఏంటి అంటే ఇక్కడ ఈ మిడిల్ టైంలో అనమాట. అసలు ఈ మిడిల్ టైంలో స్టోన్స్ ఏ రకంగా ఉండేవి అనేది ఇబ్బంది. సో స్టోన్స్ చూసుకున్నట్లయితే మ్యాక్సిమం కూడా ఈ స్టోన్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయంటే అయితే టైనీగా లేకపోతే స్మాల్గా ఉండేవన్నమాట ఈ టైంలో. సో దీన్నే మనం ఏమంటామంటే మిడిల్ స్టోన్ ఏజ్ కూడా రానొచ్చు ఈ టైంని. సో మిడిల్ స్టోన్ ఏజ్. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చిందే ఏంటి అంటే 10,000 నుండి ఈ 4,000 ఇయర్స్ ఏగో ఉంది కదా, ఈ టైం పీరియడ్ని ఏమని అంటామంటే మనం సింపుల్గా చెప్పాలంటే నియోలిథిక్ ఏజ్ అంటాం. మళ్ళీ నియోలిథిక్ ఏజ్. నియో మీన్స్ న్యూ. యాక్చువల్లీ నియో మీన్స్ న్యూ కాబట్టి ఇంకొక ముఖ్యమైన థింగ్ ఏంటంటే ఈ నియోలిథిక్ కొత్త రకంగా వచ్చే టూల్స్ అనమాట. సో ఈ 10,000 అండ్ 4,500 ఇయర్స్ ఎగోలో జనాల యొక్క తెలివితేటలు పెరిగాయి, వాళ్ళకున్న టెక్నాలజీ పెరిగింది. సో ఈ టెక్నాలజీ తెలివితేటలు అంతా కూడా ఏం చేశారంటే ఈ నియోలిథిక్ ఏజ్లో వాళ్ళ యొక్క టెక్నాలజీ అంతా ఈ రాయల్ని సూపర్గా చేయడానికి వాడేవారు అనమాట. సో ఈ టైంలో ఉన్న వీళ్ళ యొక్క వెపన్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయంటే ఫైన్ కటింగ్ ఎడ్జెస్ అయితే చాలా సూపర్గా ఉన్నాయి. పాయింట్ 1. అండ్ సెకండ్ టైం ఇంకొకటి ఏంటంటే వీళ్ళ యొక్క టూల్స్ కూడా ఎలా ఉన్నాయంటే చాలా పాలిష్డ్గా ఉన్నాయి. సో దీన్ని బట్టి మనం ఈ ఏజ్ని ఏమనొచ్చు అంటే న్యూ స్టోన్ ఏజ్ అనుకుని అనొచ్చు అనమాట. అయితే ఎప్పుడైతే ఈ తర్వాత నెక్స్ట్ జరగబోయేది ఉందో దీని తర్వాత నెక్స్ట్ జరగబోయే టైంని మనం ఏమని చెప్పుకున్నామంటే సింపుల్గా కూడాను దీని తర్వాత జరగబోయే ఏజ్ని బ్రాంజ్ ఏజ్ అనుకుని అంటారు. సో ఎప్పుడైతే రాళ్ళు యూజ్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనుషులు మెటల్స్ యూజ్ చేయడం కూడా మొదలుపెట్టారు. సో మెటల్స్ యూజ్ చేయడం మొదలు పెడితే అన్నిటికన్నా ఫస్ట్ యూజ్ చేసిన మెటల్ ఏంటంటే బ్రాంజ్ అనమాట. సో ఈ బ్రాంజ్ యూజ్ చేసుకున్న టైం మొదలైంది. ఇదంతా కూడా మనం లేటర్ పార్ట్స్లో మనం మాట్లాడుతూనే ఉంటాం. సో ఈ మెటల్స్ ఎలా యూజ్ చేస్తారో, ఐరన్ ఎలా యూజ్ చేస్తారో ఇదంతా తర్వాత మాట్లాడతాం. ఫస్ట్ ఇది మొత్తం కాన్సెప్ట్ అయితే మాత్రం స్టోన్స్కి సంబంధించింది కాబట్టి ఇదంతా ఏజ్ అంతటిని కలిపి మనం ఒక్క మాటలో ఏమనవచ్చు అంటే స్టోన్ ఏజ్. ఇదంతటిని కలిపి ఒక్క మాటలో చెప్పాలంటే స్టోన్ ఏజ్ అనే మాట వాడచ్చు. సో ఇది మొత్తం అనమాట. మొత్తం ఇకపైన మొత్తం మీకు క్లారిటీ వచ్చి ఎన్ని ఇయర్స్ ఏం జరిగింది అంతా కూడా. ఇప్పుడు మనం దేనికోసం మాట్లాడతామంటే యాక్చువల్లీ 12,000 ఇయర్స్ తర్వాత క్లైమేట్ చేంజ్ వచ్చింది అన్నాం కదా. ఈ హంటర్ గ్యాదర్ పొజిషన్ నుండి జస్ట్ ఈ 12,000 ఇయర్స్ తర్వాత ఇక్కడ ఏం జరిగింది, ఈ సిచ్యువేషన్ అసలు ఏం జరిగింది అనే దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. 12,000 ఇయర్స్ ఎగో ఇది మన కాన్సెప్ట్. 12,000 ఇయర్స్ ఎగో ఏం జరిగింది? ఈ 12,000 ఇయర్స్ ఎగో మనకు జరిగిన మేజర్ చేంజ్ అనేది క్లైమేట్ చేంజ్. ఓకే, ఇప్పుడు నేను చెప్పేదంతా కూడా మీరు జస్ట్ విజువలైజ్ చేసుకోండి. ఎంతలా ఊహించుకుంటే అంత బాగుంటుంది అనమాట. సో అంతలా ఊహించుకోండి. అసలు క్లైమేట్ ఒకప్పుడు ఎలా ఉండేది తెలుసా? కంప్లీట్గా కూల్గా ఉండేది, చాలా కూల్గా. నిజం చెప్పాలంటే మన భూమి కూడా ఎలా ఉండేది అంటే చాలా కోల్డ్గా ఉండేది. ఇంత కోల్డ్గా ఉన్న భూమి ఇప్పుడు కాస్త ఏమైందంటే కాస్త వార్మ్గా చేంజ్ అయింది. మీరు జాగ్రఫీ చదువుకునేటప్పుడు ఎందుకు అది వార్మ్గా జరిగింది, అసలు వార్మ్ కండిషన్స్ ఎందుకు క్రియేట్ అయ్యాయి అనేది డీటెయిల్గా చదువుకుంటారు. ప్రజెంట్ మాత్రం భూమి మీద ఇప్పుడు వార్మ్ కండిషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి అనుకుని మీరు నేర్చుకోవచ్చు. సో ఎప్పుడైతే వార్మ్ కండిషన్స్ కొద్దిగా స్టార్ట్ అయ్యాయో డెఫినెట్లీ కూడా ఏమవుతుంది, ఐస్ ఉంది కదా, ఈ ఐస్ అంతా కూడా మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. ఐస్ అంతా కూడా మెల్టింగ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇప్పుడు అసలైనది వస్తుంది చూడండి. యాక్చువల్లీ ఎప్పుడైతే ఐస్ అనేది మెల్ట్ అయ్యిందో బాగా చూడండి, బాగా ఇమేజిన్ చేసుకోండి. ఎప్పుడైతే ఐస్ అనేది మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయ్యిందో ఇప్పుడు మనకి 2 రకాల కండిషన్స్ అనేవి ఫామ్ అవ్వడానికి చాయిస్ ఏర్పడ్డాయి అనమాట. మొదటి కండిషన్ ఏంటి, అసలైన కండిషన్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. యాక్చువల్లీ ఇప్పుడు ఫామ్ అయిన కండిషన్ ఏంటంటే గ్రాస్ ల్యాండ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఏంటి సార్ గ్రాస్ ల్యాండ్స్ ఎందుకు వచ్చాయంటే అసలు భూమి మీద మొత్తం మంచు ఉంది కదా, మంచు కరిగిపోయిన తర్వాత ఆ ప్లేస్ అంతా ఇప్పుడు డ్రై అయిపోయిన దాని మీద ఇప్పుడు చిన్న చిన్న గ్రాసెస్ అనేవి స్టార్ట్ అవుతుంది కదా, గడ్డి అనేది స్టార్ట్ అవుతుంది కదా. ఇలాంటి గ్రాస్లోనే అసలైనవి ఇంకొకటి ఏం పడిందంటే గ్రెయిన్స్ని రిలీజ్ చేసే కొన్ని ఉంటాయి కదా, గ్రెయిన్ బేరింగ్ గ్రాస్ అంటారు, సో గ్రెయిన్ బేరింగ్ గ్రాస్ కూడా ఇప్పుడే స్టార్ట్ అయింది. ఏంటి సార్ ఎంత పెద్ద పదం వాడేసారు, గ్రెయిన్ బేరింగ్ గ్రాస్ అంటే అసలు అర్థం ఏంటి, నాకేం అర్థం కావట్లేదు అని అనుకుంటున్నారా? సింపుల్. యాక్చువల్ గ్రెయిన్ బేరింగ్ గ్రాస్ అంటే ఏంటి, వీట్ ఉందా, వీట్ కానీ ప్యాడీ కానీ ఇంకొకటి చెప్పాలంటే బార్లీ కానీ, ఇవన్నీ కూడాను బార్లీ. ఈ ప్యాడీనే మనం ఇంకొక రకంగా మాట్లాడాలంటే రైస్ కూడా అంటారు కదా. ఇవన్నీ కూడాను స్టార్టెడ్ గ్రోయింగ్, ఇవన్నీ కూడాను గ్రో అవ్వడం స్టార్ట్ అయ్యాయి. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ సిచ్యువేషన్స్ అనేవి చేంజ్ అయ్యి ఎప్పుడైతే గ్రాస్ ల్యాండ్ స్టార్ట్ అయ్యాయో ఇక్కడ వీటు, బార్లీ, రైస్ ఇలాంటివన్నీ కూడాను స్టార్ట్ అయ్యాయి. సో ఇప్పుడు 12,000 ఇయర్స్కి ఎగో ఈ కండిషన్స్ వల్ల
ఇప్పుడు వీటు ప్యాడీ బార్లీ ఇలాంటి ఫామ్ అయ్యాయి అనుకుని అంటున్నాం కాబట్టి దీనివల్ల ఏం పెద్ద చేంజ్ వచ్చి ఉంటుంది? మీరు ఆలోచించండి, దీనివల్ల ఏం పెద్ద చేంజ్ వచ్చి ఉంటుంది అని అనుకుంటున్నారు? ఎస్, మీరు అనుకుంటుంది కరెక్టే, మీరు నిజంగా ఊహించుకున్నది కరెక్టే. యాక్చువల్లీ ఇప్పుడు జరుగుతున్న చేంజెస్ ఏంటంటే ఇది ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే తన కళ్ళెదురుగా కొన్ని అనేవి పెరగడం స్టార్ట్ అయ్యాయో ఈ గ్రాస్ బేరింగ్ గ్రాసెస్ ఏవైతే ఉన్నాయో, గ్రెయిన్ బేరింగ్ గ్రాసెస్ ఏవైతే ఉన్నాయో, వాటి యొక్క గ్రెయిన్స్ ఎప్పుడైతే భూమి మీద పడుతున్నాయో అవి వాటంతట అవే కల్టివేషన్ స్టార్ట్ అవుతున్నాయి. అవి ఎలా పెరుగుతున్నాయి, ఇక్కడ అవి ఎలా రైపెన్ అవుతున్నాయి, అవన్నీ కూడా ఏ రకంగా మళ్ళీ తిరిగి పెద్దవవుతున్నాయి అనేది ఇక్కడున్న ఈ ఎర్లీ మ్యాన్ అని కూడా అబ్జర్వ్ చేస్తున్నాడు. సో ఇప్పుడు అబ్జర్వ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈయన ఏం చేశారు తర్వాత, ఈ మ్యాన్ కూడాను స్టార్టెడ్ గ్రోయింగ్. ఓకేనా, మ్యాన్ కూడాను స్టార్ట్ చేశాడు గ్రోయింగ్. సో ఇప్పుడు వాడు తన కళ్ళెదురుగా ఇంతకాలం అబ్జర్వ్ చేసింది మెల్లమెల్లగా ఇప్పుడు ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది. ఎలా చేస్తున్నాడు అబ్జర్వ్ చేసిన తర్వాత ఇదంతా కూడా ఇప్పుడు స్టార్ట్ చేసాడు. సో ఇవన్నీ స్టార్ట్ చేసి ఇప్పుడు మనిషి దీన్ని ఏం చేశాడంటే క్రాప్స్గా పండించడం మొదలుపెట్టాడు, అగ్రికల్చర్ స్టార్ట్ చేశాడు. సో నవ్ ఇప్పుడు ఈ మనిషి అనేవాడు ఇప్పుడు ఫుల్ ప్లెడ్జ్డ్గా ఫార్మర్గా మారిపోయాడు. సో జర్నీ బాగుంది కదా. ఎప్పుడైతే క్లైమేట్ కండిషన్స్ మారాయో గ్రాస్ బేరింగ్ గ్రాసెస్ కూడా పెరిగాయి. ఇవి ఎప్పుడైతే వీటు ప్యాడీ బ్యార్లీ ఇలాంటి తన కళ్ళెదురుగా పెరిగాయో ఆ కల్టివేషన్ని అబ్జర్వ్ చేశారు, అవి ఎలా రైపెన్ అవుతున్నాయి అనేది అబ్జర్వ్ చేశారు. ఎప్పుడైతే ఇవి రైపెన్ అవ్వడం నేర్చుకుంటున్నాడో మనిషి అనేవాడు అనమాట ఈ మొత్తం ప్రాసెస్ని మ్యాన్ లెర్న్ చేశాడు. సో మ్యాన్ సింపుల్గా వీటన్నిటిని కూడా లెర్న్ చేశాడు. ఎప్పుడైతే లెర్న్ చేశాడో ఇక మనిషి కూడా స్టార్టెడ్ గ్రోయింగ్. ఈ రకంగా మనిషి అనేవాడు ఇక్కడ ఫార్మర్గా మారాడు అనే విషయం మనకి ఇక్కడ క్లియర్గా అర్థమైంది. దాని తర్వాత నెక్స్ట్ మనం ఇంకొకటి చూడొచ్చు, ఇదే టైప్ ఆఫ్ కండిషన్స్ ఇంకా ఏవైనా ఉంటాయా? గ్రాస్కి సంబంధించి అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ ఇంకొక ఇదే థింగ్ని మనం ఎనిమల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడాను మనం ఆలోచించవచ్చు. సార్ ఎనిమల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ రకంగా ఉంది సార్ అనుకుంటే, యాక్చువల్లీ ఎనిమల్స్ ఉన్నాయి కదా, ఏవైతే మనిషి అండ్ ఏవైతే ఎనిమల్స్ ఉన్నాయో ఆ ఎనిమల్స్ అనేవి వీటి మీద జస్ట్ గ్రాస్ ల్యాండ్స్ మీద ఏవైతే సర్వైవింగ్ ఆన్ గ్రాస్ ల్యాండ్స్, ఏవైతే ఎనిమల్స్ గ్రాస్ ల్యాండ్స్ మీద సర్వైవ్ అవుతుంటాయో అవన్నీ ఏంటి ఇప్పుడు కొత్తగా చాలా ప్లేసెస్ వస్తాయి కదా, ఆ ప్లేసెస్ అన్నిటికీ కూడా ఇప్పుడు అవి వెళ్ళిపోవడం స్టార్ట్ చేసాయి. ఎప్పుడైతే అవన్నీ వేరే ప్లేసెస్కి వెళ్ళిపోవడం స్టార్ట్ చేసాయో మనిషికి ఏం చేస్తాడు, డెఫినెట్లీ కూడా ఈ మనిషి అనేవాడు అసలే సిచ్యువేషన్ అన్నింటినీ కూడా అడాప్ట్ చేసుకుంటాడు కదా, వీడు ఇప్పుడు అంటే ఆ ప్లేసెస్ అన్నింటినీ కూడా ఇప్పుడు ఆ ప్లేసెస్కి వెళ్ళడం వీడు కూడా స్టార్ట్ చేశాడు. సో మనిషి అనమాట జస్ట్ ఫాలో చేస్తాడు, ఆ ఎనిమల్స్ని ఫాలో చేసేసాడు. ఎప్పుడైతే ఆ ఎనిమల్స్ని ఫాలో చేశాడో ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే వాటిని ఫాలో అయిన తర్వాత వాటి యొక్క ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి అంటే అవి ఏం తింటున్నాయి, వాటి యొక్క ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి, అవి ఏ రకంగా పిల్లలు కంటున్నాయి, వాటి యొక్క బ్రీడింగ్ ఏ రకంగా చేస్తున్నాయి, ఏ సీజన్స్లో చేస్తున్నాయి, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేశాడు. ఈవెన్ ఫిష్ కూడా అబ్జర్వ్ చేశాడంట. దాని తర్వాత వీడు ఏం చేశాడంటే ఈ మొత్తం ప్రాసెస్ కనిపెట్టిన తర్వాత ఆయన కూడాను రేర్ చేయడం మొదలుపెట్టారు. రేరింగ్ అంటే ఆ జంతువులను బాగా అబ్జర్వ్ చేసి వాటిని వీని కూడాను రేరింగ్ చేయడం మొదలుపెట్టాడు. అంటే సింపుల్గా చెప్పాలంటే షీప్స్ కానీ లేకపోతే గోట్ కానీ ఏవైతే క్యాటిల్ ఉన్నాయో క్యాటిల్ కానీ వీటన్నిటిని కూడా తను కూడా మొదలు పెట్టేశాడు. అంటే ఇక్కడ క్లియర్గా చూడండి, ఇక్కడ మనిషి అనేవాడు ఏ రకంగా చేశాడు ఏంటి సిచ్యువేషన్ అనేది. మొట్టమొదటి సిచ్యువేషన్లో ఏం చేశాడంటే మనిషి ఎనిమల్స్ని ఫాలో అయ్యాడు. ఎప్పుడైతే తను ఫాలో అయ్యాడో దాని తర్వాత నెక్స్ట్ మూమెంట్ ఏం చేశాడంటే వాటి యొక్క ఫుడ్ హ్యాబిట్స్ని అబ్జర్వ్ చేసిన తర్వాత మనిషి ఇక ఆ జంతువుల్ని ఇక పెంచుకోవడం స్టార్ట్ చేశాడనమాట. ఇలా పెంచుకోవడం స్టార్ట్ చేసి ఈ రకంగా మొత్తానికి తను ఒక హెడ్డర్గా మారిపోయాడు. ఈ మొత్తం సిచ్యువేషన్ని చేసుకుని ఇప్పుడు తిను ఒక హెడ్డరు, అట్ ద సేమ్ టైం తనకి ఇప్పుడు ఒక ఫార్మరు. సో ఈ రెండు రకాలుగా కూడా తిని ఈ రకంగా మారాడు. తిని మొత్తం స్టోరీ ఈ రకంగా తిరిగింది. ఇప్పుడు ఇంపార్టెంట్ థింగ్ చెప్తాను, ఒకసారి వినండి. యాక్చువల్లీ మనిషి హెడ్డర్గా ఎలా మారాడో ఒకసారి ఊహించుకుందాం. ఆయన ఈ జంతువుని ఏ రకంగా టేమ్ చేసి ఉంటాడు, ఈ మనిషి అనేవాడు ఈ జంతువుని ఏ రకంగా టేమింగ్ చేసి ఉంటాడు, టేమింగ్ ఆఫ్ ఎనిమల్స్ అనేది జస్ట్గా మనం ఊహిస్తే అసలు ఊహించండి. యాక్చువల్లీ ఆ రోజుల్లో అన్నీ కూడా ఏముంటాయి, అన్నీ కూడా వైల్డ్ యానిమల్స్ అనమాట. సో అన్నీ కూడా వైల్డ్ యానిమల్సే ఉంటాయి, అన్నీ కూడా వైల్డ్ యానిమల్స్ ఇంక్లూడింగ్ డాగు, షీపు అన్నీ కూడా. వీటన్నిటిని వీడు ఏం చేశాడంటే టేమింగ్ చేయడం మొదలుపెట్టాడు, వాటన్నిటిని కూడా బుజ్జగించడం మొదలుపెట్టాడు. మొట్టమొదటిగా ఇవన్నీ కూడా వీళ్ళకి ఏ రకంగా అట్రాక్ట్ అయ్యి ఉంటాయి అనుకుంటారు. ఎస్, ఫస్ట్ స్టెప్ ఏంటంటే వీడు కొంత ఫుడ్ తింటాడు కదా, ఆ ఫుడ్ తినంది మిగిలిందనమాట, లెఫ్ట్ అయింది ఏం చేస్తారు బయటపడేవాడు. సో ఎప్పుడైతే బయట పడేసేవాడో ఆ చుట్టుపక్కల ఉన్న జంతువులు ఏవైనా ఉన్నాయనుకో అవి తినేవన్నమాట. ఓకేనా.
సో ఆ క్యాంప్కి అవుట్ సైడ్ ఏదైనా జంతువులు ఉంటే అవి తినేవి. సో అప్పుడు అవి ఏమవుతాయి, డెఫినెట్లీ కూడాను అవన్నీ కూడాను తినికి అట్రాక్ట్ అయిపోతాయి. తినికి ఎప్పుడైతే అట్రాక్ట్ అయిపోతాయో అవి ఆయనతోనే రోజు కూడాను తను వచ్చే టైం, తను తినే టైంని ఇది అబ్జర్వ్ చేస్తుండేది, ఆ టైంకి వచ్చేవి. ఎగ్జాంపుల్కి బెస్ట్ ఇలాంటి దానికి డాగ్ అనమాట. సో ఈ డాగ్ కానీ షీప్ కానీ ఇవన్నీ కూడాను వాటికి రోజు వీడి ఫుడ్ మిగిలిపోయినంత పడేస్తుంటే ఆ జంతువులన్నీ అట్రాక్ట్ అవుతుంటాయి కదా. ఎస్, ఆ రకంగా కూడాను. సెకండ్ ఏంటంటే ఈడు ఎప్పుడైతే జంతువులను పెంచడం స్టార్ట్ చేశాడో, ఎప్పుడైతే జంతువుల్ని పెంచడం కాదు, ఇంకా ఫుల్ ప్లెజ్డ్గా పెంచలేదు, కొన్నిసార్లు దీనికి అవసరం అనిపిస్తే ఆ జంతువులను అనమాట వీడేం చేసేవాడంటే ప్రొటెక్ట్ కూడా చేశాడు. సో ఇక్కడ ఈ పీపుల్ అనేవాళ్ళు ప్రొటెక్ట్ కూడా చేయడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే వీళ్ళు ప్రొటెక్టింగ్ కూడా చేయడం మొదలుపెట్టారో అసలైన థింగ్ ఏంటంటే ఆ జంతువులు వీళ్ళతోనమాట సింపుల్గా అలా ఉండిపోవడం మొదలుపెట్టాయి. అవసరమైతే షీప్ ఉంది, లేకపోతే గోటు, ఇలాంటి వాటన్నిటినీ కూడాను, అవసరమైతే పిగ్గు, ఇలాంటి వాటన్నిటినీ కూడాను వీడు ఏవైతే వైల్డ్ యానిమల్స్ ఉన్నాయో వైల్డ్ యానిమల్స్ నుండి ప్రొటెక్ట్ చేయడం వచ్చేసాడు, ఫ్రమ్ వైల్డ్ యానిమల్స్. సో ఈ రకంగా చేయడం మొదలుపెట్టిన తర్వాత ఆ జంతువులన్నీ ఏమయ్యాయి, వీడి దగ్గర చాలా హ్యాపీగా ఉండిపోయేది అనమాట. సో ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సింది, ఈ రకంగా అబ్జర్వ్ చేస్తూ ఈ రకంగా ప్రొటెక్ట్ చేస్తూ వాటికి ఫుడ్ పెడుతూ వీడు ఫైనల్గా ఒక ఫుల్ ప్లెడ్జ్డ్ హెడ్డర్గా మారిపోయాడు. ఓకే, వీడు ఫైనల్గా ఫుల్ ప్లెడ్జ్డ్గా మారిపోయాడు. ఇప్పుడు మీకు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చూపిస్తాను చూడండి. ఇక్కడ కనిపిస్తుంది ఈ మనిషి కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఏమైందంటే ఈ 2 రకాల పళ్ళుల్ని మన సైంటిస్టులు అబ్జర్వ్ చేశారు. ఈ 2 కూడా ఒకే జంతువుకు సంబంధించిన పళ్ళులు, ఒకే జంతువుకు సంబంధించిన టీత్. కానీ ఈ రెండిట్లో కూడా చేంజ్ వచ్చింది. ఎందుకు చేంజ్ వచ్చిందంటే వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటంటే డొమెస్టికేషన్, అంటే జంతువుల్ని పెంచుకోవడమే వీటికి రీజన్. అంటే ఈ ఎర్లీ మ్యాన్ ఏం చేసేవాడు అని అనేటప్పటికి మనకు దొరికే ఆన్సర్ ఏంటంటే తన దగ్గర ఉన్న బెస్ట్ జంతువులన్నింటినీ కూడా ఏం చేసేవాడంటే రోజు కూడాను ప్రతి జంతువు ఉంటుంది కదా, అది బెస్ట్ జంతువు ఉంటే ఆ బెస్ట్ జంతువుని మేటింగ్ చేసేవాడు. సో ఈ బెస్ట్ జంతువుని మేటింగ్ చేసిన తర్వాత ఆ బెస్ట్ జంతువు నుండి ఇప్పుడు ఏమొస్తుంది, ఇంకా బెస్ట్ వస్తాయి. అలా బెస్ట్ చేస్తూ ఆ బెస్ట్ వాటి నుండి ప్రతిసారి బ్రీడింగ్ చేసుకుంటూ వెళ్తే కొన్ని వేల సంవత్సరాలకి ఏమైందంటే వైల్డ్ యానిమల్స్ కాస్త ఈ డొమెస్టిక్ యానిమల్స్ ఏ రకంగా ఫుడ్ చాలా వేగంగా దొరికేస్తుంది, ఈ మనిషి పెట్టేస్తే చాలు, ఈ రకంగా అలవాటు అయిపోయి వాటిలో కూడా వాటి బాడీలో కూడా చేంజెస్ వచ్చేసి మెల్లమెల్లగా వైల్డ్ యానిమల్ క్యారెక్టర్ నుండి కాస్త మనం ఇంటి దగ్గర ఉండే హౌస్ యానిమల్స్ క్యారెక్టర్కి వచ్చేసాయి అనమాట. ఇది పరిస్థితి. సో వినడానికి కాస్త ఇబ్బందిగా ఉండొచ్చు, డిఫరెంట్గా ఉండొచ్చు, కానీ సిచ్యువేషన్ ఏంటంటే ఇది నిజం చెప్పాలంటే అలానే జరిగిందనమాట. ఓకేనా, ఏవైతే క్యాపబుల్ ఉంటాయో వాటన్నిటిని కూడా మెల్లమెల్లగా ప్రతిసారి కూడా వాడు సెలెక్టెడ్గా బ్రీడ్ చేసుకుంటూ, ఓకేనా, వాడు ఏదైతే నచ్చిందో వాటిని సెలెక్టెడ్గా బ్రీడ్ చేయడం వల్ల ఆ ఎనిమల్ కాస్త ఇప్పుడు డొమెస్టిక్ ఎనిమల్స్ మారిపోయాయి. సో దీనివల్ల జరిగిన పెద్ద చేంజ్ ఏంటంటే ఇక్కడ ఒకప్పుడు వైల్డ్ యానిమల్గా ఉండేటప్పుడు ఇంత పెద్ద టీత్ ఉండేది, కానీ ఆంథ్రోపాలజికల్గా సిచ్యువేషన్స్ మారిపోయేటప్పుడు వాటికి ఈ రకంగా వచ్చేసాయి. దీన్ని మీరు ఎలా కంపేర్ చేయొచ్చు అంటే మనిషి ఒకప్పుడు ఎర్లీ మ్యాన్ అనేవాడు కింద ఒంగొని నడిచేవాడు, తర్వాత మెల్లమెల్ల కొంత హైట్ నిల్చున్నాడు, తర్వాత కొంత హైట్ నిల్చాడు, తర్వాత 2 కాళ్ళతో ఫ్రీగా నిల్చున్న స్టేజ్కి వెళ్ళాడు. అంతే మనం నమ్మాం. ఎలాగో సేమ్ ఇది కూడా నమ్మండి. ఓకేనా, సెలెక్టివ్గా కొన్ని వేల సంవత్సరాలు బ్రీడింగ్ అలా చేసుకుంటూ రావడం వల్ల డొమెస్టిక్ యానిమల్స్ నెక్స్ట్ వైల్డ్ యానిమల్స్ అనేవి కాస్త సెపరేట్ అయిపోయాయి. అది మ్యాటర్. ఇప్పుడు ప్రజలు యాక్చువల్లీ ఎలా మారిపోయారు చూస్తామా. నెంబర్ వన్ సిచ్యువేషన్లో తీసుకుంటే వీళ్ళు ఫార్మర్స్ అయిపోయారు. యాక్చువల్లీ వీళ్ళు ఇక్కడ చూస్తే వీళ్ళు నెంబర్ 1 సిచ్యువేషన్, ఒకడేమో ఫార్మర్స్ అయిపోయారు కొంతమంది ప్రజలు. ఇంకా కొంతమంది ప్రజలు ఏంగా మారిపోయారంటే ఇంకొంతమంది హెడ్డర్స్గా కూడా మారిపోయారు అనమాట. హెడ్డర్స్ ఇలా ఒకడేమో ఫార్మర్స్ అయిపోయారు, ఇంకొకడేమో హెడ్డర్గా మారిపోయారు. ఇది సిచ్యువేషన్ టోటల్గా చూసుకున్నట్లయితే. ముందు ఈ ఫార్మర్ గారి లైఫ్ గురించి చూద్దాం. ఇప్పుడు ఈ ఫార్మర్స్ అనే వాళ్ళు వీళ్ళ యొక్క న్యూ లైఫ్ ఇప్పుడు ఎలా ఉంది, వీళ్ళు అసలు ఏం చేస్తున్నారు. మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే వీళ్ళు క్రాప్స్ని గ్రో చేస్తున్నారు. నెంబర్ 1 వీళ్ళు ఈ క్రాప్స్ని గ్రో చేస్తున్నారు. అండ్ నెంబర్ 2 ఈ క్రాప్స్ని వీళ్ళు డిఫరెంట్ టైప్గా కూడా ఇప్పుడు యూజ్ చేసే అంత టాలెంట్ మారిపోయింది. ఇప్పుడు యూసేజ్ ఆఫ్ క్రాప్స్ కూడా ఇప్పుడు డిఫరెంట్గా మారిపోయింది. అది ఎలా మారిపోయింది అనేది ఒకసారి చూద్దామా. నెంబర్ 1 చూసుకున్నట్లయితే వీళ్ళు క్రాప్స్లో ఉన్న వాటిని ఈ సీడ్స్గా కూడా యూజ్ చేస్తున్నారు. ఓకే, వాళ్ళకి ఏదైతే మంచి సీడ్స్ అనిపిస్తున్నాయో ఆ సీడ్స్లా యూజ్ చేస్తున్నారు. అండ్ నెంబర్ 2 ఇదే సీడ్స్ని ఎలా వాడతారంటే యాజ్ గిఫ్ట్గా కూడా వాడుతున్నారు. సో వీటిని ఏదైనా పెళ్ళిళ్ళకి ఎవరికైనా అయితే వాళ్ళ దగ్గర ఉన్న వాల్యుబుల్ థింగ్ ఫుడ్డే కదా, ఆ రోజుల్లో అంత వాల్యుబుల్ థింగ్ అయినటువంటి ఫుడ్ని కూడా గిఫ్ట్స్కి ఇస్తున్నారు. అండ్ అన్నిటికన్నా మించి వీళ్ళు ఇదే క్రాప్స్ని ఫుడ్గా కూడా యూజ్ చేస్తున్నారు అనమాట. ఓకే, అయితే ఇప్పుడు నాదో క్వశ్చన్, ఈ సీడ్స్ ఇవన్నీ కూడా ఒక దగ్గర స్టోర్ చేయాలి కదా,
ఎక్కడైనా సరే స్టోర్ చేసుకోవాలి కదా డెఫినెట్లీ కూడాను. ఆ స్టోరింగ్ ఎలా అవుతుంది? యాక్చువల్లీ ఆ స్టోరింగ్ ఎలా అవుతుంది అనేది ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్. సో వీళ్ళు ఈ ఫుడ్ అంతటిని కూడా ఇప్పుడు ఎలా స్టోర్ చేసుకుంటున్నారు అనేది పెద్ద క్వశ్చన్. యాక్చువల్లీ వీళ్ళు ఎలా స్టోర్ చేసుకుంటున్నారు అనేది చూసుకున్నట్లయితే నెంబర్ 1 చూసుకున్నట్లయితే వీళ్ళకంటూ కొన్ని గోడౌన్స్ టైప్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఏంటి ఈ గోడౌన్స్ లాంటి దాంట్లోనే వీళ్ళు స్టోర్ చేసుకోవడంలో వీళ్ళు ఈ ఫుడ్ అంతటిని ఎలా స్టోర్ చేసుకున్నారంటే నెంబర్ 1 ఏంటంటే లార్జ్ క్లే పాట్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర. ఓకే, లార్జ్ క్లే పాట్స్ ఉంటాయి. సో ఈ మట్టి గిన్నెల్లోనమాట వీళ్ళు చక్కగా స్టోర్ చేసుకునేవాళ్ళు నెంబర్ 1. అండ్ నెంబర్ 2 వీళ్ళ దగ్గర చిన్న చిన్న బాస్కెట్స్ కూడా ఉండేవి. యాక్చువల్లీ ఈ బాస్కెట్స్లో కూడా అవసరమైతే వాటిని స్టోర్ చేసుకునే వాళ్ళే. అండ్ నెంబర్ 3 అవసరమైతే వీళ్ళు భూమి కింద అనమాట డిగ్స్ని కూడాను, ఈ డిగ్ పిట్స్ ఉంటాయి కదా, డగ్ పిట్స్, వాటిని అవసరమైతే ఈ భూమి కింద అలా కూడాను తవ్వేసి వాళ్ళు కూడాను చేసేవాళ్ళు అనమాట, గ్రౌండ్ కింద అనమాట ఈ రకంగా. సో ఇక్కడ ఫార్మర్గా వీళ్ళ యొక్క లైఫ్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. ఎలా చేంజ్ అయిపోయింది అనేది మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ రకంగా కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు యాజ్ ఏ హెడ్డర్గా వీళ్ళ యొక్క లైఫ్స్ ఈ రకంగా చేంజ్ అయ్యి కనుక చూసుకున్నట్లయితే వీళ్ళు యొక్క లైఫ్ చూసుకున్నట్లయితే మేజర్గా కూడాను వీళ్ళు ఇప్పుడు కంప్లీట్గా షీప్స్, ఇంకా చూసుకున్నట్లయితే క్యాటిల్ అండ్ గోట్ ఇలాంటి వాటన్నిటిని పెంచుకోవడమే వీళ్ళు బతుకు ఇప్పుడు ప్రజెంట్. అండ్ ఈ క్యాటిల్స్, షీప్స్ వీటి యొక్క అసలు యూసేజ్ ఏంటి అసలు మేజర్గా కూడాను ఇప్పుడు నా యొక్క క్వశ్చన్ ఏంటంటే దీని యొక్క యూసేజ్ ఏంటి? సో ఈ యూసేజ్ అసలు ఏంటి, ఈ యానిమల్స్ యొక్క యూసేజ్ అని చూసుకున్నట్లయితే నెంబర్ 1 చూసుకున్నట్లయితే అవి వాళ్ళకి మీట్ లాగా ఉపయోగపడతాయి. ఓకే, అండ్ నెంబర్ 2 ఇక్కడ వీళ్ళు మిల్క్ కోసం కూడా యూజ్ చేస్తారు. అండ్ ఇంకొక నెంబర్ 3 ఏంటంటే మీరు వింటే షాక్ అయిపోతారు, ఫుడ్ని స్టోర్ చేయడానికి కూడా యూజ్ చేస్తారు. సో స్టోర్ ఆఫ్ ఫుడ్. సార్ ఫుడ్ని ఎలా స్టోర్ చేస్తారు సార్ అనుకుని మీకు క్వశ్చన్ రావచ్చు. ఫుడ్ని ఎలా స్టోర్ చేస్తారు అని అంటే ఒక 10 మేకలు పెంచుకుంటే ఈరోజు ఒక మేక, రేపు ఒక మేక, ఎల్లుండి ఒక మేక, అవతల నాడు ఒక మేక, అలా 10 రోజులకు మేకలు దొరుకుతాయి కదా, ఫుడ్ అనేది స్టోర్ అయిపోయినట్టే కదా. ఎస్, ఫుడ్ అనేది స్టోర్ అయిపోయినట్టే. ఇది పరిస్థితి. యాక్చువల్లీ మనం లెసన్ స్టార్టింగ్లో మనం ఏమని చెప్పుకున్నాము, వాళ్ళు హంటర్స్ గ్యాదరర్స్గా ఉన్నారు అనుకొని చెప్పుకున్నాం. కానీ ప్రజెంట్ చూసారా సిచ్యువేషన్ ఎలా మారిపోయింది, వాళ్ళు ఇప్పుడు చక్కగా ఫార్మర్స్గా మారిపోయారు, హెడ్డర్స్గా మారిపోయారు. ఇప్పుడు వాళ్ళ ఒక ప్లేస్లో పంట పొలం కానీ వేస్తే వాళ్ళు షిఫ్ట్ అవుతారా ఒక ప్లేస్ నుండి? నో, వాళ్ళు ఒక ప్లేస్ నుండి వేరే ప్లేస్కి షిఫ్ట్ అవ్వలేరు. ఒక ప్లేస్లో జంతువులను పెంచుకుంటూ ఉన్నారంటే వాళ్ళు రోజు కూడా అదే ప్లేస్లో జంతువులు పెంచుకుంటూ ఉంటారు, అదే ప్లేసెస్లో ఫిషెస్ని పెంచుకుంటూ ఉంటారు. సో వీళ్ళు ఇప్పుడు ఒకప్పుడు హంటర్స్ గ్యాదరర్స్గా ఉండేవారు. ఈ 12,000 years ఈగో క్లైమేట్ చేంజ్ వల్ల వాళ్ళ యొక్క ఇప్పుడు లైఫ్ స్టైల్ అనేది కంప్లీట్గా ఫార్మర్ హెడ్డర్గా మారిపోయారు. ఇప్పుడు ఫుడ్ కల్టివేటర్గా మారిపోయారు. ఒకే ప్లేస్లో ఉండి చక్కగా బుద్ధిగా వీళ్ళు ఇప్పుడు అంతా కూడా చేసుకుంటున్నారు అనేది మనకి ఇక్కడ క్లియర్గా అర్థమైపోయింది. అయితే నా యొక్క క్వశ్చన్ ఏంటంటే వీళ్ళు ఒక ప్లేస్లో సెటిల్ అయ్యారనుకుని మనకు ఎలా తెలిసింది? దట్ మీన్స్ సైంటిస్టులకి ఎలా తెలిసింది వీళ్ళు ఒక ప్లేస్లో సెటిల్ అయిపోయారు అనడానికి? దానికంటూ కొన్ని ప్రూఫ్స్ దొరికాయి. యాక్చువల్లీ ఈ క్రాప్స్ గ్రో చేశారు కదా, దీనివల్ల ఏమిటి దొరికిందంటే బర్న్ ట్యాస్. సో చాలా చోట్ల వాళ్ళు కాల్చినట్టు ఆనవాళ్ళు దొరికాయనమాట, బూడిదలు దొరికినట్టు. అట్ ద సేమ్ టైం షీప్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని యూజ్ చేసుకుంటే వాళ్ళకనమాట ఐడెంటిఫైడ్ బోన్స్ని కూడా యూజ్ చేసుకున్నారు. సో బోన్స్ని కూడా ఐడెంటిఫైడ్ బోన్స్ అనమాట. సో ఫైనల్గా మనం ఒక్క మాటలో చెప్పాలంటే వీళ్ళు హంటర్ నుండి గ్యాదరర్గా మారిపోయారు. హంటర్ నుండి ఇప్పుడు ప్రజెంట్ సెటిల్మెంట్స్ ఒకే ప్లేస్లో సెటిల్ అయిపోయారు అనే ప్లేస్కి మనకి ఇప్పుడు అర్థమైపోయింది అనమాట. గ్రోయింగ్ ఫుడ్ స్టేజ్కి ఇప్పుడు వచ్చేసారు అనుకున్న విషయం మనకి ఇక్కడ క్లియర్గా మారిపోయింది, క్లియర్గా అర్థమైపోయింది. అయితే ఇప్పుడు వీళ్ళు సెటిల్ లైఫ్ చేశారు కదా, ఇప్పుడు లైఫ్ అనేది ఇప్పుడు సెటిల్గా ఉంది. యాక్చువల్లీ ఈ సెటిల్ లైఫ్లో కూడాను మనకు ఒక 5 పాయింట్స్ మనం డిస్కస్ చేయాల్సినవి ఉన్నాయి ఈ సెటిల్ లైఫ్కి సంబంధించినంత వరకు కూడా. సెటిల్ లైఫ్ గురించి తెలుసుకోవడానికన్నా ముందు ఒకసారి మ్యాప్ చూద్దామా? మీరు ఇప్పటి వరకు ఏదైతే ఎంత చేంజ్ వస్తుంది, సెటిల్ లైఫ్ వస్తుంది అనుకుంటున్నామో ఆ సైడ్స్ అన్నీ కూడా ఇక్కడ బ్లూ కలర్స్లో ఉన్నాయి కదా, ఈ బ్లూ కలర్స్లో ఉన్నవన్నీ కూడా ఇప్పుడు చెప్పుకున్న టాపిక్సే అనమాట. ఓకేనా, ఈ బ్లూ కలర్లో ఉన్నవన్నీ కూడా ఇప్పుడు చెప్పుకున్న టాపిక్స్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సెటిల్ లైఫ్ వచ్చింది కాబట్టి అక్కడ మనం మేజర్గా ఏం అబ్జర్వ్ చేయొచ్చు ఈ సెటిల్ లైఫ్లో చూద్దాం. ఈ సెటిల్ లైఫ్లో మనం ఫస్ట్గా అబ్జర్వ్ చేయగలిగేది అది ఏంటి అని అంటే నెంబర్ 1 చూసుకున్నట్లయితే హట్స్. సో ఏంటి హట్స్? నెంబర్ 1 ఏంటంటే హట్స్ అంటే ఇల్లులు అనమాట. ఈ హట్స్ కానీ ఇల్లులు కానీ అంటే ఒకప్పుడు కేవ్స్లో నివసించే వాళ్ళు ఇప్పుడు కాస్త హట్స్లోకి వస్తారు. ఎగ్జాంపుల్కి ఏదైనా ఉందంటే ఉంది, బెస్ట్ ఎగ్జాంపుల్ బోర్జా హోమ్ అనుకుని కాశ్మీర్లో ఉంటుంది అనమాట. ఈ కాశ్మీర్లో ఉన్న ఈ బోర్జా హోమ్ అనేది యాక్చువల్లీ బెస్ట్ హట్స్ అనమాట. సో ఇన్ ప్రజెంట్ డే చూసుకున్నట్లయితే ఇది కాశ్మీర్లో ఉంది. సో కాశ్మీర్ అనేద్దాం.
ఇది. సో, ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ మేజర్‌గా మీరు అబ్జర్వ్ చేస్తే ఎలా ఉంటదండి కాశ్మీర్‌లో సిట్యుయేషన్ అనేది కూడాను, వాళ్ళ ఇల్లులనమాట గ్రౌండ్స్ కింద డిగ్ చేసుంటారు. ఓకే. ఎందుకంటే కాశ్మీర్‌లో అసలే కూడాను ఎక్కువ కోల్డ్ కదా! ఇల్లనేది గ్రౌండ్స్ కింద డిగ్ చేసుంటారు. అండ్ స్టెప్స్ కూడాను కింద వరకు ఉంటాయనమాట. స్టెప్స్ అన్నీ కూడాను. స్టెప్స్ అది కూడాను ఎక్కడి వరకు ఉంటదంటే గ్రౌండ్ వరకు ఉంటది. కింద వరకు కూడాను. ఇది పాయింట్. అండ్ ఇంకొకటేంటంటే ఇవేం చేస్తాయి అసలు వీళ్ళకి ఇంత గ్రౌండ్ లోపల పెట్టడానికి మేజర్ రీజన్ ఏంటంటే అవన్నీ ప్రొటెక్ట్ చేస్తాయి. ఎందుకు ప్రొటెక్ట్ చేస్తాయి వాళ్ళకి? ప్రొటెక్టెడ్ మ్యాన్ ఫ్రమ్ కోల్డ్ గానీ, కోల్డ్ నుండి ఎక్కువగా అక్కడ కాశ్మీర్ కదా! కాశ్మీర్‌లో కోల్డ్ నుండే చేస్తారు. ఒకసారి బోర్జహోమ్ చూద్దాం రండి. ఇదిగో ఇది బోర్జహోమ్ అనమాట. ఓకే. పైన ఉంటది కదా! ఇది బోర్జహోమ్. షటిల్ లైఫ్ గురించి మనం మాట్లాడేటప్పుడు నెక్స్ట్ ఇంకొక థింగ్ గురించి కూడా మనం మాట్లాడొచ్చు. అది ఏంటి అని అంటే వాళ్ళు కుకింగ్ ఎక్కడ చేస్తారసలు? కుకింగ్‌కి సంబంధించినంత వరకు కూడా వాళ్ళు ఎక్కడ చేస్తారు? దానికోసం మనకు ఫైండ్ ఔట్ చేసింది ఏంటంటే కుకింగ్ హర్ట్స్ అని చిన్న చిన్నవి దొరికాయి. అదేంటంటే ఈ వంట పొయ్యిలు అనేవి ఎక్కడున్నాయంటే కొన్ని కొన్ని సార్లు ఇన్‌సైడ్ కూడా ఉంటున్నాయి. అండ్ ఇంకొన్ని సార్లు అనమాట ఔట్ సైడ్ కూడాను ఉంటున్నాయి. ఎందుకు ఇన్‌సైడ్, ఔట్ సైడ్ ఎందుకు ఈ డిఫరెన్స్ అంటే చలి తక్కువ ఉన్న రోజుల్లో ఔట్ సైడ్ ఉంటాయి. చలి ఒకవేళ ఎక్కువ ఉందనుకోండి అలాంటప్పుడు అనమాట ఈ సిట్యుయేషన్ అంతా కూడాను ఎక్కడ ఉంటదంటే ఇన్‌సైడ్ ఉంటాయి. ఆ తర్వాత నెక్స్ట్ మనం దేని గురించి మాట్లాడొచ్చంటే మట్టితో చేసుంటారు కదా! ఈ మట్టితో చేసిన వాటి గురించి కూడా మాట్లాడొచ్చు. ఎర్తెన్ పాట్స్ అంటారు. సో, మట్టితో చేసిన వాటిని ఎర్తెన్ పాట్స్ అంటారు. ఇవి చూసుకున్నట్లయితే మేజర్‌గా కూడాను ఈ పాట్స్ అన్నీ కూడాను ఎక్కడ కనిపిస్తాయి? ఏంటి దీని సంగతి అని చూసుకున్నట్లయితే ఇక్కడ మేజర్‌గా కూడాను ఇంట్లో పాట్స్ అనమాట. ఈ ఎర్తన్ పాట్స్తోని వీళ్ళు పాట్స్ చేసేవాళ్ళు. ఎందుకు ఈ పాట్స్ అనేవి అవసరం? మీరు ఇంట్లో ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎన్ని ప్లేట్స్ ఉంటాయి, ఎన్ని పాట్స్ ఉంటాయి మీ ఇంట్లో ఫుడ్ సెటిల్ చేసుకోవడానికి. ఒక ప్లేస్‌లో మనం సెటిల్ అవుతాము. ఆ ప్లేస్‌లో ఒక లైఫ్ లాంగ్ చాలా ఎక్కువ కాలం తింటామంటేనే మనము పొయ్యి అనేది రెడీ చేసుకుంటాము. గ్యాస్ స్టవ్ రెడీ చేసుకుంటాం. ప్లేట్స్ రెడీ చేసుకుంటాం. ఇలా రకరకాలవి గిన్నెలు అన్నీ రెడీ చేసుకుంటాం. సేమ్ అక్కడ కూడా అంతే. వాళ్ళు కూడా ఒక ప్లేస్‌లో ఉంటామంటేనే పాట్స్ రెడీ చేసుకుంటారు. వాళ్ళు తయారు చేసిన పాట్స్ ఒకసారి చూస్తే భలే ఉంటాయి. సో, ఈ పాట్స్‌లో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఫుడ్‌ని స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేసుకునేవాళ్ళు. స్టోర్ ఫుడ్. అట్ ద సేమ్ టైమ్ ఇంకొక బ్యూటిఫుల్ క్వాలిటీ ఏంటంటే వీళ్ళు ఫుడ్‌తో పాటుగా వాళ్ళ అవసరమైతే వాళ్ళ యొక్క ఫుడ్‌లను కూడాను ఎక్కువగా డెకరేటివ్ కూడాను చేసేవాళ్ళనమాట. వాళ్ళు స్టోర్ చేసుకున్నవి ఆ టైంలో ఆ సిటీ లైఫ్‌లో వాళ్ళున్న ప్లేట్స్ అవన్నీ ఒకసారి చూద్దాం రండి. సో, అర్థమైందా? ఎలాంటి పాట్స్ తయారు చేస్తారో. ఇంకొన్ని దగ్గరలో అయితే ఇటువంటి డిజైన్స్ కూడా ఉంటాయన్నమాట. మంచి మంచి సూపర్ డిజైన్స్ ఉంటాయి. అవన్నీ కూడాను ఆర్ట్ అండ్ కల్చర్ లెసన్‌లో నేర్చుకుందాంలే. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఇంకొకటేంటంటే, వాళ్ళు యూజ్ చేసే టూల్స్ గురించి కూడా మనం చూద్దాం. ఒక సెటిల్ లైఫ్ ఉండేటప్పుడు వాళ్ళు టూల్స్ ఏం యూజ్ చేస్తారు, ఏంటి అనేది కూడా మనకు అవసరం. యాక్చువల్లీ వీళ్ళు సెటిల్ అయిపోయినప్పుడు వీళ్ళు ఎక్కువగా కూడాను వీళ్ళ యొక్క టూల్స్ అనేవి ఎలా ఉన్నాయంటే పాలిష్డ్ టూల్స్ అనమాట ఎక్కువగా కూడాను. అంటే దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే వీళ్ళు నియోలిథిక్‌లో ఉన్నారు. పాలియోలిథిక్‌లో లేరు అనుకుని అర్థమవుతుంది. అండ్ ఇక్కడ సెటిల్ అయ్యేటప్పటికి వాళ్ళ యొక్క కూడాను ఫైన్ కటింగ్ ఉందనమాట వాళ్ళ టూల్స్‌లో కూడాను. సో, చాలా మంచి స్మూత్‌గా మంచి ఎడ్జెస్‌తో ఉన్నాయి. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యింది ఏంటంటే వీళ్ళు నివసించే ప్లేస్ అనేది కాస్త డెవలప్ అయ్యింది. నెక్స్ట్ వీళ్ళనమాట చాలా మంచి దీంట్లో ఉన్నారు. చాలా మంచి స్టేజ్‌లో ఉన్నారనే విషయం మనకు అర్థమవుతుందనమాట. అండ్ లాస్ట్‌గా ఇంకొక స్టేజ్ చూసుకున్నట్లయితే అదేంటంటే వీవింగ్ క్లాత్. ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే క్లాత్. సో, అవసరమైతే వాళ్ళు క్లాత్స్‌ని కూడాను వీవింగ్ చేసుకుంటున్నారు అనే విషయం ఇక్కడ లాస్ట్ స్టేజ్‌లో మనకు కనిపిస్తుంది. ఇది ఒక సెటిల్ లైఫ్‌కి సంబంధించినంత వరకు కూడాను ఈ టైప్ 5 కైండ్ ఆఫ్ పాయింట్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. మనం అబ్జర్వ్ చేసిన దగ్గరైతే. ఇంకా లెసన్ లాస్ట్ స్టేజ్‌కొచ్చాం. ఇక్కడ మనం ఏం చేద్దామంటే మెహర్‌గర్ అనుకుని ఒక ప్లేస్ ఉంది. ఈ ప్లేస్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకొని అక్కడ లైఫ్ స్టైల్ ఎలా ఉంది అనేది మనం నేర్చుకుందాం. యాక్చువల్లీ మెహర్‌గర్ ఎక్కడుందంటే ఇదిగో ఇక్కడుంటది. సో, ఇది పాకిస్తాన్‌లో ప్రెజెంట్ అయితుంది. యాక్చువల్లీ ఇక్కడ కొండలుంటాయనమాట. ఈ కొండలకి మధ్యలోన తావుంటది. ఇదొక కొండ. ఈ కొండ మధ్యలోన తావుంటది. ఈ తావుని ఏమంటామంటే పాస్ అని అంటాం. ఈ తావు పేరు ఏం పేరంటే బోలాన్ అంటారు. సో, అలెగ్జాండర్ ఇండియాకి వచ్చాడు ఇలాంటి మాటలన్నీ వాడతారు కదా! వాళ్ళకి ఇలాంటి రూట్స్ నుండి వచ్చారనమాట. బోలాన్ పాస్. సో, ఈ మెహర్‌గర్ అనే ప్లేస్ ఇరాన్‌కి కొద్దిగా దగ్గరలో ఈ బోలాన్ పాస్‌కి దగ్గరలోననమాట ఉంటది. చాలా ఇంపార్టెంట్ మాట. సో, ఈ మెహర్‌గర్‌లో లైఫ్ ఎలా ఉంటది అనేది ఒకసారి చూద్దాం. ఈ మెహర్‌గర్‌కి సంబంధించినంత వరకు కూడాను ఏంటంటే ఎర్లియస్ట్ విలేజ్ మనకు తెలిసినంత వరకు కూడాను. ఓకేనా? ఇది మనకు తెలిసినంత వరకు అబౌట్ వి నో. మనకు తెలిసినంత వరకు కూడాను ఫస్ట్ విలేజ్ ఇదే అనమాట. సో, దీని తర్వాత నెక్స్ట్ మనం ఇంకొక ముఖ్యమైన థింగ్ దేని గురించి మాట్లాడొచ్చు ఇదంతా ఒకసారి చూసుకున్నట్లయితే యాక్చువల్లీ ఈ మెహర్‌గర్ గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. నెంబర్ 1 థింగ్ ఏంటంటే ఇక్కడ ఈ మెహర్‌గర్‌లో కూడాను ఈ విలేజ్ మనం అబ్జర్వ్ చేస్తే వీళ్ళు కూడాను ఫుడ్ కింద వీట్ వాడేవాళ్ళు. అట్ ద సేమ్ టైం వీళ్ళు కూడాను బార్లీ వాడేవాళ్ళు అనమాట. అంటే ఇంతకుముందు మనం సెటిల్ లైఫ్ గురించి మాట్లాడాం కదా! బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు
వీళ్ళు కూడాను యానిమల్స్ని పెంచేవాళ్ళు అనమాట. ఈ యానిమల్స్లో ఏజ్ మేజర్గా ఉండేవంటే తెలిసిందే కదా, షీప్ ఉండేది అండ్ క్యాటిల్ ఉండేది అండ్ ఇంకొకటి చూసుకున్నట్లయితే ఇంకేముంటాయి, గోట్ ఉంది. సో ఈ గోట్ లాంటివి కూడా వాడేవాళ్ళు. అండ్ సి అనే పాయింట్ చూసుకున్నట్లయితే సి పాయింట్ కన్నా ముందు ఇంకొక పాయింట్ గురించి కూడా మాట్లాడాలి. వీళ్ళ యొక్క బిల్డింగ్స్ కూడా ఎలా ఉండేవంటే మంచి మంచి బిల్డింగ్స్ అనమాట. బిల్డింగ్స్, ఫోర్ట్స్ ఇలాంటివన్నీ కట్టుకున్నారు. బిల్డింగ్స్, ఫోర్ట్స్, మంచి మంచి ఇల్లులు కూడా కట్టుకున్నారు. హోమ్ ఇలాంటివి కూడా కట్టుకున్నారు. అండ్ లాస్ట్గా చూసుకున్నట్లయితే బరియల్ ఫోర్ట్స్ అంటే బరియల్ ప్యాటర్న్ కూడా డిఫరెంట్గా ఉంది. సో వీళ్ళు చనిపోయిన వాళ్ళకి కూడాను పాతి పెట్టడం ఇలాంటివి చేసేవాళ్ళు అనమాట. యాక్చువల్లీ ఇక్కడ అసలైంది ఏంటంటే వీళ్ళు బరియల్ ప్యాటర్న్ ఎలా ఉండేదంటే చనిపోయిన తర్వాత లైఫ్ ఉంటుందేమో అని చెప్పేసి మనుషులతో పాటు కూడా ఏంటంటే మనుషులతో పాటు యానిమల్స్ని కూడాను పాతివాళ్ళు అనమాట. యానిమల్ కూడాను బరీడ్ ఆల్సో విత్ దెమ్, ఓకే, విత్ మెన్. ఎందుకు వీడు మనుషులతో పాటు కూడా ఇలా చేసేవాళ్ళు అంటే నెంబర్ 1 రీజన్ అంటే ఇది ఫుడ్ అవుతుంది అనుకోండి, నెక్స్ట్ జన్మలో కూడా వీడికి ఫుడ్ ఉంటుంది అనుకుని. అంటే ఇక్కడ క్లియర్గా మనకు అర్థమయ్యేది, అర్థం చేసుకోవాల్సిన థింగ్ ఏంటంటే వీళ్ళు లైఫ్ ఆఫ్టర్ డెత్ గురించి మాట్లాడుతున్నారు, లైఫ్ ఆఫ్టర్ డెత్ గురించి కూడాను బిలీవ్ చేస్తున్నారు అనే విషయం ఇక్కడ క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి. సో ఇది పరిస్థితి. సో ఎక్కడ హంటర్ గ్యాదరర్గా స్టార్ట్ అయిన వాళ్ళు లాస్ట్కి ఒక విలేజ్ లైఫ్కి వచ్చేసి లైఫ్ ఆఫ్టర్ డెత్ అంటే అవసరమైతే మనుషుల్ని పాతి పెట్టి వాడి కోసం ఫుడ్ డబ్బు కూడా పెట్టే స్టేజ్కి వచ్చారంటే అర్థం చేసుకోండి ఎంతలా మారిపోయింది సిచ్యువేషన్ అంతా కూడా. ఈ రోజుల్లో అయితే ఇంకా అడ్వాన్స్డ్గా ఉన్నారు. మన వాళ్ళు ఏం చేస్తారంటే మా తాతకి అది ఇష్టం కాబట్టి ఆ కూర వండిస్తాను ఈరోజు భోజనాలకి అని చెప్పి కూడాను వండించిన వాళ్ళు ఉన్నారనమాట. ఇది సో ఫైనల్గా ఇది క్లాస్, ఇది ఒక డెమో క్లాస్. యాక్చువల్లీ నేను ఇప్పుడు మీకు చెప్పిందంతా కూడా ఒక డెమో క్లాసు. ఈ డెమో క్లాస్ కానీ మీకు నచ్చితే సేమ్ ఇలానే క్లాసెస్ అన్నీ కూడా ఉంటాయి మన అభిజ్ఞ అకాడమీ యాప్లో. అభిజ్ఞ అకాడమీ యాప్, ఈ యాప్లో మీకు క్లాసెస్ అన్నీ కూడా దొరికేస్తాయి. సో ప్రతి క్లాస్కి కూడా ఇండివిజువల్ ప్రైస్ ఉంటుంది. సో మీకు కానీ ఒకవేళ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ మీకు కావాలి అనుకుంటే టోటల్ యూపీఎస్సీ పరంగా, టెట్ పరంగా, వీటి పరంగా యూపీఎస్సీ ఫౌండేషన్ కోర్స్ కావాలనుకుంటే కోర్స్ ప్రైజ్ అనేది 5,000 రూపీస్ విత్ మెటీరియల్స్ నా నోట్స్తో సహా వస్తుంది అండ్ గైడెన్స్ కూడా మీకు వస్తుంది అనమాట. అదే మీరు 6th క్లాస్ పిల్లలు మీరైతే మాత్రం హ్యాపీగా మన బిగ్న అకాడమీ యాప్కి వెళ్ళండి. యాప్లో మనకి ఈ 6th క్లాస్ ఎన్సీఆర్టీ హిస్టరీ లెసన్ ఓపెన్ చేస్తే మీకు అక్కడ లెసన్స్ అనేవి దొరికేస్తాయి అనమాట. ఓకేనా, థ్యాంక్ యూ అండ్ బాయ్.
ఈ సమ్స్ ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగుంటుంది. అట్ ద సేమ్ టైం మీకు జస్ట్ ఇదంతా కూడా బేసిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాం కాబట్టి బేసిక్స్ లాగా చూడండి, మళ్ళీ మ్యాథ్స్లో వస్తుంది